మీరు ఆ వ్యవసాయం చేసే ప్రాసెస్లో వీడికి చదువు అవ్వలేదు అందుకే వ్యవసాయం చేస్తున్నాడు అనేవి కానీ ఇంతకు మించి ఇతను ఏం చేయలేడు కాబట్టి ఇది చేసుకుంటున్నాడు అనే ఇలాంటివి కూడా మీరు కొంత ఫేస్ చేశారని చెప్పని విన్నాను. మా ఫాదర్ చాలా ఇన్నోసెంట్, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆయన కొంచెం బాగా తక్కువ. అది రాంగ్ స్టెప్ అని ఒక 5 years రిలీజ్ అయ్యాను. .NET నేర్చుకోవడానికి 6th class ప్లేడర్ నేర్చుకోవచ్చు అంటారా? జనాలకు చెప్పాల్సిన ఒక లైన్ ఏంటంటే, యాజ్ ఎ సాఫ్ట్వేర్ టీచర్గా ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా కానీ సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళొచ్చు. .NET అంటే ఏంటండి? అంటే మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలి అని అనుకుని వచ్చే స్టూడెంట్స్కి మీరు ఏం అడ్వైస్ చేస్తారు సార్ జనరలీ? అసలు చాలామందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్, సాఫ్ట్వేర్ కోర్సుల మీద అవగాహన లేదు. గవర్నమెంట్ జాబు వర్సెస్ సాఫ్ట్వేర్ జాబ్ అని మనం ఆలోచిస్తే నా అంచనా ప్రకారం 20 to 30% పీపుల్ ఐటీ వైపు వస్తున్నారు. సార్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ సైడ్ అంటే చాలా పెద్ద ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, వొకాబులరీ తెలియాలి, గ్రామర్ మాకు తెలియదు, మేము మాట్లాడలేము, మేబీ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వలేమేమో అని అనుకుంటుంటారు. సో అలాంటి తెలుగు స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? ఐఎమ్ ద బెస్ట్ అనుకోండి, అప్పుడే నువ్వు బెస్ట్గా ట్రై చేయగలుగుతావు. మీ దగ్గర మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? కోర్స్కి 4 నెలలు పెట్టుకున్నట్టే ఇంటర్వ్యూలకు కూడా ఒక డ్యూరేషన్ పెట్టుకోవాలి. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తులు సంపాదించినా పేరెంట్స్ని చూస్తే దిక్కులేదు. అవకాశం, అదృష్టం మనకు. మా పేరెంట్స్ మాకేమీ సంపాదించి ఇవ్వలేదు, అలాంటప్పుడు వాళ్ళ మీద మాకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా చూసుకుంటాం, మేమే మా స్ట్రగుల్స్లో మేము ఉన్నాం. ఈ పాయింట్లో మీరేమంటారు? మన ఒక 15-20 సంవత్సరాల వరకు మనని పెంచడం అనేది పెద్ద విషయం. సంపాదించారని బాగా చూసుకోవాలి, సంపాదించలేదని బాగా చూసుకోవాలని 100% రా. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా కార్యక్రమంలో నా గెస్ట్ ఎవరు అని అంటే, ఐ థింక్ అమీర్పేట వెళ్ళిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఏదో ఒకటి నేర్చుకోవాలని వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిన ఆర్ఎన్ రెడ్డి గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. ముఖ్యంగా ఆయన వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన, వ్యవసాయం చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను ఒక పెద్ద స్టెప్ తీసుకున్న, దానికి కారణాలు ఈరోజు ఆర్ఎన్ రెడ్డి లాంటి ఒక పెద్ద సంస్థని స్థాపించి ఆయన ఎంతోమందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేస్తున్న ఆయన జర్నీ గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. ముందైతే రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. చాలా హ్యాపీ టు సీ యూ సార్. ఎందుకంటే ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తులు ఒక స్టేజ్ తర్వాత స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటిది మీ జర్నీ చూసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే మాత్రం చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతుందని అనిపించింది. సచ్ ఎ గ్రేట్ జర్నీ సార్ రియలీ. మీ జర్నీని స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి మీ నేటివ్ ప్లేస్, మీ పేరెంట్స్ గురించి ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మాది సూర్యాపేట డిస్టిక్, హుజూర్ నగర్ పక్కన లక్కవరం అని ఒక విలేజ్. మా ఫాదరు పేరు బండా మల్లారెడ్డి అండ్ మదర్ పారిజాతమ్మ. సో రీసెంట్గా ఫాదర్ చనిపోయారు, మదరు ఒక 20 years బ్యాక్ చనిపోయారు. మా ఫాదరు అంటే మాది కంప్లీట్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. స్టడీస్ అంతా కూడా అక్కడే ఊర్లోనే చదువుకున్నాను, హుజూర్ నగర్లో. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి వ్యవసాయం మీదే మీరు రావడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటారు ఇప్పుడు స్టార్టింగ్లో? అదే మీరు అడిగేది, కొన్ని రోజులు నేను వ్యవసాయం చేసింది. ఎగ్జాక్ట్లీ. అది ఎలా అంటే, యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హుజూర్ నగర్లో మా పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద వ్యవసాయం అయ్యి ఉండటం వల్ల వాళ్ళు చేసుకోవటంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు కొద్దిగా వాళ్ళకి సహాయం చేద్దాం అన్నట్టు పార్షియల్గా ట్రాక్టరుతో వెళ్ళటం, ఆ పనికి వెళ్ళటం, పొలాల కాడికి వెళ్ళటం మొదలైంది. కొడుకుగా మీ బాధ్యతగా వాళ్ళని వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పెద్ద వ్యవసాయం చాలా ఇబ్బంది పడుతుంటే నేను పార్షియల్గా సపోర్ట్ చేద్దామని దిగాను. దిగిన తర్వాత అది ఫుల్ టైం అయింది. ఇంటర్మీడియట్ ఎండింగ్ కల్లా అది ఫుల్ టైం అయితే ఇంకప్పుడు నేను డిగ్రీ చదివేటప్పుడు నేను అప్పటికి ఇంటర్మీడియట్లో నేను సిఈసి చదివాను. తర్వాత మళ్ళీ బీకామ్ తీసుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి బీఏ తీసుకొని కాలేజీలో అడ్మిషన్ వేస్తే కాలేజీకి పోకపోయినా నడుస్తుందని నేను బీఏ అడ్మిషన్ తీసుకొని 3 years పీరియడ్ బీఏ టైంలో వరకు నేను కాలేజీకి వెళ్ళలేదు. ఫస్ట్ ఇయర్ ఒక 1 month, సెకండ్ ఇయర్ ఒక 10 days,
ఫైనల్ ఇయర్ అసలు పొలం కాడికి వెళ్ళేవాడిని, ఓన్లీ ఎగ్జామ్స్ రాసేవాడిని. అట్లా అట్లా ఫుల్ టైం అగ్రికల్చర్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అది ఏదో నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ అని కాదు, అది మెయిన్ రీజన్ పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని వెళ్ళాను. వెళ్ళటం అట్లా నేను ఫుల్గా అగ్రికల్చర్లోకి వెళ్ళిపోయి ఒక ఫార్మర్ లాగా ఒక 3 to 5 years కంప్లీట్ వ్యవసాయంలో ఉన్నా. మళ్ళీ తర్వాత ఆలోచన మారాను. ఎంతమంది అండి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మీరు? మేము ఇద్దరం బ్రదర్స్, మా చెల్లె, ముగ్గురు మొత్తం. ఓకే. అంటే మీరు ఆ వ్యవసాయం చేసే ప్రాసెస్లో వీడికి చదువు అవ్వలేదు అందుకే వ్యవసాయం చేస్తున్నాడు అనేవి కానీ, లేదంటే ఇంతకు మించి ఇతను ఏం చేయలేడు కాబట్టి ఇది చేసుకుంటున్నాడు అనే ఇలాంటివి కూడా మీరు కొంత ఫేస్ చేశారని చెప్పని విన్నాను. నిజమే. అంటే వాస్తవానికి నేను మరీ ఇంటెలిజెంట్ నన్ను చెప్పలేను, అలానే మరీ డల్ కాదు. చదువు మీద ఇంట్రెస్ట్తో ఉన్న టైంలో కుటుంబ పరిస్థితులు, మా ఫాదర్ చాలా ఇన్నోసెంట్, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆయన కొంచెం బాగా తక్కువ ఇబ్బంది పడుతుంటే దానికి ఒక కొడుగ్గా ఏదో చేయాలి, అప్పుడు నాకు అదే పెద్ద గొప్ప అనిపించి నేను దిగాను. అప్పుడు మామూలుగా జనరల్గా బంధువులు కానీ మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారు, చదువుకునే ఇది లేక అవ్వలేదు, వ్యవసాయం చేస్తుండు అనే దాని మీద కొంచెము చులకన భావం నాకు చాలాసార్లు అనిపించినప్పుడు, అప్పుడు మళ్ళీ ఛాలెంజింగ్గా తీసుకొని ఇది కాదు, ఇది వ్యవసాయం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇది కాదు మనకి ఎడ్యుకేషన్ అనేది మిస్ అయ్యాను నేను, అది రాంగ్ స్టెప్ అని ఒక 5 yearsకి రియలైజ్ అయ్యి ఎడ్యుకేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్, యూ కెన్ రీచ్ ఎనీ లెవెల్ ఇన్ దిస్ వరల్డ్ అనేది అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు మళ్ళా బ్యాక్ వచ్చాను. ఓకే. కానీ ఆల్మోస్ట్ మధ్యలో మీకు చాలా గ్యాప్ వచ్చిందా సార్? ఒక 4 years అయితే నేను పెన్ను పుస్తకం పట్టలేదు. ట్రాక్టరు, లుంగి, టవలు. ఒక ఊర్లలో రైతు ఎలా ఉంటాడు, ఒక టీనేజ్ 20 years 21 years పిల్లలు వ్యవసాయం చేసేవాళ్ళు, డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది, సేమ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఐ ఫర్గాట్ మై ఎడ్యుకేషన్. అసలు ఇంక మళ్ళీ నేను చదువుకు వస్తాను కానీ నేను వ్యవసాయం చేద్దాం, మంచిగా చేద్దాం, గట్టిగా చేద్దాం, హార్డ్ వర్క్ చేద్దాం అని ఒక ఎలా ఉండేదంటే, డిగ్రీలో మా ఫ్రెండ్స్ సైకిల్ వేసుకొని కాలేజీలకు వెళ్తుండేవాళ్ళు, నేను ట్రాక్టర్ వేసుకొని పొలంకి వెళ్తుండేవాడిని. చాలా సందర్భాలు ఎదురుపడేవాళ్ళు. అది అట్లా తెలియలే అప్పుడు, అలా వెళ్ళిపోయాను. తర్వాత ఇది అంటే పేరెంట్స్కి ఇబ్బందులు తీర్చాలంటే ఇది ఒకటే కాదు, మనం చదువుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి అప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాను. కానీ సార్ నిజంగా వ్యవసాయం, రైతు అనేవాడు మన దేశానికి వెన్నెముక లాంటి వాడు సార్. వ్యవసాయ ఆధారిత దేశం బేసిక్గా మంది. వ్యవసాయం చేయడం అనేది గొప్ప అదృష్టం. వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టడం, రైతుగా బతకడం అనేది చాలా గొప్ప. ఒక మాట చెప్పాలండి, అందరికీ చెయ్యి అతను ఎప్పుడు ఇలాగే ఉంటుంది తప్ప ఇలా ఉండదు. అందరికీ అన్నం పెట్టేవాడే తప్ప అది గొప్ప అదృష్టం అనేది నేను అనుకుంటూ ఉంటాను. కానీ మన వాళ్ళు నిజంగా ఇప్పుడు రైతు పరిస్థితి చూసి నిజంగా రైతు బిడ్డని రైతు చేయాలని మాత్రం తండ్రి అనుకోవట్లేదు. నిజం చెప్పాలంటే అతను పడే బాధలకి, కష్టాలకి. దట్స్ రియలీ సో సాడ్ సార్. కానీ ఇతర దేశాల్లో మాత్రం మేము పంట పండిస్తున్నాం, మా ఇంట్లో పంట మేము పండించుకుంటాం చాలా గొప్పగా చెప్పుకుంటారు అందరూ. కానీ మన దేశంలోనే అలాంటి కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? 100%. ఇప్పుడు ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే మీరు అనుకున్న స్టేజెస్ అన్ని దాటేసిన తర్వాత మళ్ళీ మీరు ఫైనల్గా నేను కూడా వ్యవసాయం చేయాలనే స్టేజ్కి వెళ్తారేమో అనిపిస్తుంది నాకు. లేదు, అలా ఏం లేదు. కానీ అగ్రికల్చర్ని ఎప్పుడు అంటే ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. ఇప్పుడు మనకి కరెన్సీ ఆకలి తీర్చదు కదా, ఎగ్జాక్ట్లీ కరెన్సీ ఆకలి తీర్చదు, సాఫ్ట్వేర్ ఆకలి తీర్చదు కదా. ఖచ్చితంగా రైతు పండించే బియ్యం తినే కదా మన ఆకలి తీరాల్సింది. సో అది 100% సపోర్ట్. అంటే మళ్ళీ అగ్రికల్చర్ పోయేదేం లేదు, కానీ కొంత వ్యవసాయం వైపు ఇప్పుడు మన కెరియర్ అంతా సెట్ అయింది కాబట్టి కొంత అగ్రికల్చర్ పార్షియల్గా మనకు తెలిసిన రంగం కాబట్టి చేయాలని ఉన్నది. అది వాస్తవే, నా మనసులో ఉన్నది. మరి మీరు ఎలా చెప్పారో నాకు అర్థం కాలేదు. ఉన్నది అంటే నా పిల్లలకు కూడా అగ్రికల్చర్ టేస్ట్ చూపించాలి. ఎందుకంటే నేను అగ్రికల్చర్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి 8-9 గంటలు ట్రాక్టర్ కంటిన్యూస్గా దున్నేవాడిని నేను 20-21 years అప్పుడు. పొలం కాడికి ఈరోజు వెళ్తే 2-3 రోజుల తర్వాత వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడే ఉండేవాళ్ళం, కల్లాలు అప్పుడు అక్కడే ఉంటారు జనరల్గా. సో డీజిల్ ప్రాబ్లం ఉండేది అప్పట్లో. డీజిల్ డ్రమ్ములు పట్టుకొని మేము బంకులలో డిగ్రీ చదివేటప్పుడు
ఒక నైటు ఒక 24 అవర్స్ కూడా వెయిట్ చేసేవాళ్ళం. ఆ బాధలు చాలా. వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాటర్ కోసం మేము నైట్లు మొత్తం అక్కడే ఉండేవాళ్ళం పొలాల కాడ. సో అలాంటి ఇబ్బందులన్నీ నేను ఫేస్ చేయటం ఓ రకంగా నాకు ప్లస్ అయింది. టైం కొంత వేస్ట్ అయింది కానీ బట్ అక్కడ ఫేస్ చేసిన ఛాలెంజెస్తో చూసుకుంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్కి వచ్చినాక సాఫ్ట్వేర్కి వచ్చినాక మనం ఈ చేస్తున్న పని అంటే 24/7 పని చేస్తున్నప్పుడు పెద్దగా మనం వ్యవసాయమే చేసిన వాళ్ళకి ఇవన్నీ చాలా చిన్నవి. కాబట్టి ఆ ఫేస్లో అగ్రికల్చర్లో కొంత ఇన్వాల్వ్ అవ్వటం నాకు అది ఓ రకంగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపయోగపడ్డది. కొంచెం మన పిల్లలకు కూడా అది చూపించాలనేది నాకు కొద్దిగా ఉంది మనసులో. రైట్. అప్పుడు మీరు వ్యవసాయం చేసేటప్పుడు ఇటువైపు ఇటు వెడితే కనుక నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవుతావు, లేదా ఇది నువ్వు నేర్చుకో అని మీకు అడ్వైస్ చేసింది ఎవరు అని అంటే ఎవరు చెప్తారు సార్? అది యాక్చువల్గానైతే ఇందులో నేను అగ్రికల్చర్ చేసేటప్పుడు ఒకళ్ళు మాత్రం మాకు ఎదురుగా ఉండేవాళ్ళు. టీచర్ ఉంటాడు ఒక, ఇప్పుడు ఆయన మావయ్య అంటాం మేము, కేవీఎన్ మూర్తి అని గారు టీచర్ ఉంటాడు. ఆయన ఒక ఇనిషియల్ అడ్వైస్ ఆయన ఏంటంటే ఎప్పుడు తిట్టేవాడు, నువ్వు ఇవన్నీ అడిగి పోవు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళవు, నువ్వు ఎడ్యుకేషన్ వైపు వెళ్ళని ఆయన ఫస్ట్ లైన్ ఆయన ఎప్పుడు చెప్పాడు. తర్వాత నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు గ్రూప్సా ఏంటి అన్న టైంలో నాకు స్నేహితుడు ఉన్నాడు అమెరికాలో, వెంకటరెడ్డి అని ఉన్నాడు. అతను మేము కలిసి చదువుకున్నాం స్కూలింగ్ అంతా. అతను యుఎస్ వెళ్ళిపోయాడు ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేసి. అతను వరకు మేము రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుతుంటే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఏంటి అంటే అప్పుడు అతను నాకు కూడా అతను సాఫ్ట్వేర్లో ఉండటం వల్ల సాఫ్ట్వేర్ లైన్లోకి వెళ్తే బాగుంటుంది అని నాకు వచ్చిన ప్రపోజల్కి అతను బాగా మద్దతు ఇచ్చాడు. వెళ్ళు మంచిగా ఉంటుంది, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఆ టైంలో నేను ఇంకా ఆ కోర్స్ ఈ కోర్స్ చేయటం ఎందుకు అని చెప్పి నేను ఎంసీఏ ప్లాన్ చేసుకున్నాను. ఒక బిఏ చదివిన వ్యక్తి ఎంసీఏ ప్లాన్ చేసుకుని మధ్యలో 5 ఏళ్ళ గ్యాప్ ఉన్నప్పుడు అది చాలా డైనమిక్ డెసిషన్. చాలామంది దాన్ని కామెంట్ చేశారు, బిఏ ఏంటి ఎంసీఏ ఏంటి 5 ఏళ్ళ అగ్రికల్చర్. వీళ్ళిద్దరు నాకు ఇంకొకటి నాకు విద్యాకర్ అని ఒక గురువు ఉండవు. నేను డిగ్రీ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలో ఎకనామిక్స్ చెప్పేవాడు. ఆయనకి నేను ప్రియ శిష్యుడిని ఇంటర్మీడియట్లో. ఆయన తర్వాత నేను డిగ్రీ టైంలో నేను కాలేజీకి వెళ్ళకుండా పొలాలకు వెళ్తుంటే నాతో మాట్లాడిపోయేవాడు. మా చెల్లెలు కాలేజీకి వెళ్ళినప్పుడు తిట్టేవాడంట, వాడు చెప్పింది వినట్లేదు, ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉండే అలా అని. వీళ్ళ ముగ్గురు ఇన్పుట్స్ ఉన్నాయి, 100% ఉన్నాయి. సో ఐటీ వైపు కన్వర్ట్ అంటే టర్న్ తీసుకోవటానికి వరకు నా ఫ్రెండ్ ఇంపాక్ట్ చాలా ఉంది, వెంకటరెడ్డి అని యూఎస్లో ఉన్న. మేము 1 నుంచి 10 వరకు క్లాస్మేట్స్. సో తను బాగా సెటిల్ అయ్యాడు. అతను ఇన్పుట్, అతని సపోర్టు చాలా జాబ్ సెట్ అయ్యేంత వరకు నాకు ఉపయోగపడ్డది. అప్పుడు మీరు నేర్చుకున్నది ఏంటి సార్? యాక్చువల్లీ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అని మీ ఫ్రెండ్ మీకు చెప్పినప్పుడు అప్పుడు మీరు నేర్చుకున్నది ఏంటి, ఎక్కడెక్కడ పనిచేశారు అంటే? నేను ఏం చేశానంటే ఈ కోర్స్ ఆ కోర్స్ పెట్టుకోలేదు. నేను ఫస్ట్ అనుకున్నాను అప్పుడున్న మార్కెట్లో ఉన్న కోర్సులు ఏదో ఒకటి నేర్చుకుని స్టెప్ వేద్దామని ప్లాన్ చేశాను. అప్పుడు ఏమనిపించిందంటే ఇది వాల్యుబుల్ ఇన్పుట్ అవుతుంది కొద్దిగా. ఏదో కోర్స్ చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జనరల్గా మళ్ళీ మన క్వాలిఫికేషన్ అడుగుతారు. సో ఇంజనీరింగ్ ఎంసీఏ ఉంటే బెటర్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు ఈ కోర్సులు ఏం చేయకుండా డైరెక్ట్గా ఎంసీఏకి ప్లాన్ చేసుకున్నా. వెస్లీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో ఎంసీఏ చేశాను. ఎంసీఏ అయిపోయిన తర్వాత ఆ టైంలో మా మదర్ చనిపోయారు. అయినాక ఒక 1 year గ్యాప్ వచ్చింది. తర్వాత నేను .NET అమీర్పేటకి .NET కొంచెం అప్డేట్ అవుదామని వచ్చాను. వచ్చినప్పుడు .NET 2-3 క్లాసులు విన్నాను ఇదే అమీర్పేటలో. విన్నప్పుడు క్రౌడ్, అప్పుడు నాకు టీచింగ్లో ఉండవచ్చు మనం అనేది ఒకటి పడ్డది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను డిబేట్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసేవాడిని. సో డిబేట్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను అంటే మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అక్కడ నాకు ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయనేది నాకు ఒక మైండ్లో పడ్డది. సో ఎంసీఏ అయిపోయాక నేను .NET నేర్చుకుందామని అమీర్పేటకు వచ్చి ఒక 1 week క్లాసెస్ విన్నాను. ఈ లోపల నాకు బెంగళూరు నుంచి కాల్ వచ్చి ఒక ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయాను వదిలేసి. సో ఏదైతే ఇంట్రడక్షన్ క్లాసెస్ అమీర్పేటలో వినేటప్పుడు ఒక 400-500 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఇది గొప్పడు కదా, మరి ఒక వ్యక్తి ఇంతమంది క్లాసులు చెప్తుండు, భవిష్యత్తులో మనం కూడా ఇటువైపు రావచ్చు అని అనుకున్నాక నేను బెంగళూరులో ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు వేరే ప్లాట్ఫామ్ అది ఇది అని చెప్తే నేను ఐ వాంట్ టు వర్క్ ఆన్ .NET ఓన్లీ,
అంటే డూ యూ నో .NET లేదు రాదు నేర్చుకుంటానని చెప్పి అక్కడ నేను 1.5 year జాబ్ చేసేటప్పుడు ఓన్గా నేర్చుకొని సర్టిఫికేషన్స్ రాసి నేను ఆ 1.5 year అక్కడ .NETలో చేసి మళ్ళీ విప్రోకి మూవ్ అయ్యాము. ఓకే. విప్రోకి మూవ్ అయ్యి విప్రోలో ఒక 4 to 5 years వర్క్ చేసేటప్పుడు యుఎస్ ట్రై చేశా. యుఎస్ ట్రై చేసినప్పుడు 3 to 4 times వీసా రిజెక్ట్ అయింది, H1 వీసా. సో అది ఎలా అంటే అది ఒక వెరైటీ జరిగింది. అది నేను విపరీతమైన రీసెర్చ్ చేసిన H1 వీసా కోసం. యుఎస్ వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించాలి అనేది బాగా పడిపోయింది. అన్నప్పుడు అసలు ఈ వీసా ప్రొసీజర్ ఏంటి, 2-3 రోజులు ముందు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, మనం ఎలా అని రకరకాల ప్రయత్నాలు చేసినాక ఇక లాస్ట్ వీసాకి వెళ్ళేటప్పుడు నేను ఈ వీసా రాకపోతే ఇంకా యూఎస్ వీసా రాకపోతే వి విల్ చేయొద్దు, ఇంకా అప్పుడు ఆ స్థాయిలో మనకి ఇన్కమ్ రావాలన్నా ఏదన్నా రావాలంటే టీచింగ్ వైపు వెళ్దామని చెప్పి అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను క్లాసులు చెప్తానని తిరిగితే ఒక్కళ్ళు సరే ఒక 2-3 months తర్వాత మేము పిలుస్తామని చెప్పి నెంబర్ పెట్టుకున్నాక మేము వీసాకి వెళ్ళినప్పుడు వీసాలో అక్కడ ఎంప్లాయర్ అంటే నువ్వు ఇక్కడ విప్రోలో చేస్తున్నావు, అక్కడ నీకు యుఎస్ స్పాన్సర్ ఉన్న ఎంప్లాయర్ అంత స్ట్రాంగ్ లేడు కదా అని వాళ్ళు జస్ట్ ఒక కొరి పెట్టి ఇంక నేను హోటల్ రూమ్కి వచ్చి ఫీల్ అవుతున్నా 4th time ఏంటి అని అన్నప్పుడు నాకు ఫోన్ మోగింది. అమీర్పేట నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఏదైతే 3 to 4 months తర్వాత మాకు క్లాసులు చెప్దామో అన్న వ్యక్తి ఫోన్ చేసి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ వెళ్ళిపోతున్నాడు, మీరు మండే అంటే ఆ రోజు ఫ్రైడే, మండే రోజు బ్యాచ్ తీసుకుంటారా అంటే నేను మా వైఫ్ చూసా. మా వైఫ్ సరే అన్నది. నేను కూడా అనుకున్నా నాకు ఇక ఎక్కడెక్కడి నుంచో ఎట్లా నా రూట్ ఏదో మారుతుంది, ఇది దైవ నిర్ణయం అన్నట్టు అనిపించి సరే నేను వస్తాను. నెక్స్ట్ డే నేను వెళ్ళి ఇన్స్టిట్యూట్ వాళ్ళని కలిస్తే సోమవారం రోజు నాకు బ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ అది 2-3 స్టూడెంట్స్ ఉన్నారు ఆ బ్యాచ్లో, అంతే. అక్కడ మొదలైంది ప్రయాణం. ఓకే. సో అట్లా. కానీ .NET అనేది మీరు నేర్చుకునే స్టేజ్ నుంచి మీరు నేర్పే స్టేజ్కి రావడం, ఇంతమంది 30,000 మంది స్టూడెంట్స్ని మీరు తయారు చేసి మన సొసైటీకి అందించడం 11 సంవత్సరాల జర్నీ కదా, 12 సంవత్సరం ఇది. సో ఎవ్రీ డే 5 బ్యాచ్లు ఇండియాకి చెప్పేవాడిని, ఒక బ్యాచ్ అబ్రాడ్ వాళ్ళకి ఆన్లైన్లో చెప్పేవాడిని. సో ఇంకా డే టైమ్ అంటే వీక్లో ఈ 10 ఏళ్ళు వరకు బిఫోర్ కరోనా అంటే అప్ టు కరోనా వరకు 6.5 రోజులు క్లాసులే చెప్పాను. 6.5 రోజులు. ఒక ఆదివారం 3 గంటల నుంచే నాకు ఫ్రీ, సండే హాఫ్ డేనే నాకు హాలిడే. ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు ఆన్లైన్ చెప్పేవాడిని. 7:30-8 ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. ఇన్స్టిట్యూట్లో 1 వరకు, మళ్ళీ 4కి వెళ్ళేవాడిని, మళ్ళీ 9 మధ్యాహ్నం 2 hours ఇంటికి వచ్చేవాడిని. సండే రోజు హాఫ్ డే. సో అట్లా 150 బ్యాచ్లు చెప్పుంటా సుమారుగా, ఆన్లైన్ క్లాస్ రూమ్ అంతా కలిపి. ఈ .NETలో అంటే ఇన్ని బ్యాచ్ల్లో సుమారుగా అప్పుడు మనకి కరోనా ముందు మాస్ క్రౌడ్ ఎక్కువ ఉండేది. ఒక్కొక్క బ్యాచ్లో 200, 300, 400, 500, 500 కూడా ఉన్నారు కొన్ని బ్యాచెస్. సో నేను చాలాసార్లు విన్నాను సార్, ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ ఎంప్లాయీగా తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడో వాళ్ళు కలుస్తూ ఉంటారు. అది మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని చెప్తూ ఉంటారు. నేను అనుకోవడం ఏంటంటే 30,000 మంది స్టూడెంట్స్ మీరు ఇప్పటివరకు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తయారు చేశారు. ఏ కంపెనీలో ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటో కూడా తెలియదు. బట్ నేను వినడం ఏంటంటే హాఫ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మీ వైపు నుంచి వెళ్ళిందే చాలా చోట్ల ఉందని చెప్పి విన్నాను. మీకు తెలిసిన వరకు ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఏమైనా చెప్తారా? అది జనరల్గా ఇప్పుడు మనకి హైదరాబాద్లో మీడియం సైజ్ కంపెనీస్లలో .NET వర్కింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. .NETలో పనిచేస్తున్న టీమ్స్ ఉంటాయి. లాస్ట్ 10-11 ఏళ్లలో మనం తయారు చేసి పంపించిన వాళ్ళలో ప్రతి కంపెనీలో ఒక కంపెనీలో 20 మంది ఒక టీంలో .NET ఎంప్లాయీస్ ఉంటే అందులో సుమారుగా ఒక 50% మన స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ చాలా కంపెనీస్లలో మామూలుగా మన స్టూడెంట్స్ వచ్చి చెప్తుంటారు, కొత్త స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఎవరు పంపించారంటే పలా కంపెనీ అని. ఓల్డ్ స్టూడెంట్స్ కలిసినప్పుడు కొన్ని కంపెనీస్లలో ఓన్లీ .NET ఎంప్లాయీస్ ఉంటారు. 100 ఎంప్లాయీ ఉన్న కంపెనీలో 70-80 మంది మన స్టూడెంట్స్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీలో మొన్న ఒక స్టూడెంట్ చెప్తుండు, సార్ మా కంపెనీలో మా బాస్ తప్పితే మొత్తం మీ స్టూడెంట్స్ 30 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, చిన్న కంపెనీ. ఇప్పటివరకు ఏ కంపెనీలకు మీరు అంటే మీతో టైప్ అయి ఉన్నాయి అని? ఏపీటీ ఆన్లైన్, జీపీ ఇన్ఫోటెక్, క్యాపిఎం ఐటీ సొల్యూషన్స్ 250 ఉంటాయి సుమారుగా. పెద్ద లిస్ట్ ఉంది అది. ఇన్వోర్ కన్సల్టింగ్ అంటే జనరల్గా ఇప్పుడు నేను ఒక 7-8 years నుంచి చూస్తుంది ఏంటంటే
వాళ్ళకి .NET ట్రైన్డ్ పీపుల్ కావాలి అన్నప్పుడు ఐదర్ వాళ్ళ ఎంప్లాయీస్ రిఫరెన్సో లేకపోతే వాళ్ళు నెట్లో చెక్ చేసుకోనో, వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కూడా స్టూడెంట్ ఆన్సర్ చేసిన క్వశ్చన్ ఆన్సర్ని బట్టి ఎవరు నేర్పారు, మీ ట్రైనర్ ఎవరు, RN రెడ్డి అని అలా కంపెనీస్ రావటం మొదలుపెట్టాయి. అలా వచ్చాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 కంపెనీలకి .NET ఫ్రెషర్స్ కావాలి నేర్చుకున్న వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి ఏ రిఫరెన్సో కానీ ఒక 6 to 7 కంపెనీస్ అయితే డెఫినెట్గా మా డోర్ నాక్ చేస్తాయి. అది రోజు వస్తూనే ఉంటాయి కాల్స్. అది కంటిన్యూషన్ ప్రాసెస్. మేమే వాస్తవానికి వాళ్ళకి సరిపోయేంత సప్లై చేయలేకపోతున్నాం. ఎందుకంటే నేర్పాలంటే 4-5 months పడుతుంది. సో మార్కెట్లో .NET ఒకటే లేదు కాబట్టి చాలా నేర్చుకుంటుంటారు. .NET రిక్వైర్డ్ అంటే 50 to 70% కంపెనీస్ రీచర్స్, నో డౌట్. మీ ఉన్నతిని అంటే మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి ఇంతమంది స్టూడెంట్స్ని మీరు ట్రైన్అప్ చేస్తున్న ఈ ఉన్నతిని మీ పేరెంట్స్ చూసారండి? అంటే అమ్మ లేరు అనుకుంటా. మదర్ లేరు, నాన్న చూసిండు. నాన్న ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే నేను మొదట్లో క్లాసులు చెప్పేవాడిని, ఆయన నమ్మిపోయేవాడు. అంటే నువ్వు ఇక్కడ ఆయనతో పాటు ట్రాక్టర్ తోలే అన్ని పనులు చేసినాయి కదా, నువ్వు అంటే నువ్వేం చెప్తున్నావు రా, వాళ్ళు ఎలా ఏం వింటున్నారు అనేవాడు. కాబట్టి జనరల్గా అంటుండేవాడు, నవ్వుతూ అనేవాడు. సరేలే వాళ్ళకి ఏదో అర్థమవుతుంది వింటున్నారులే అన్నాక అది పెద్ద పెద్ద క్రౌడ్ రావటం ప్లస్ అన్నీ మారుతున్నాయి కదా, పరిణామాలు చూశాడు కదా. ఆయన చాలా హ్యాపీ అయ్యాడు. లాస్ట్ 3 years అసలు ఆయన మొన్న October 16 చనిపోయారు. దానికి ముందు వరకు ఆయన ఈ ఎంజాయ్డ్ లాట్. ఈ హాజ్ సీన్ మై సక్సెస్ 100%. మీకు తెలిసిన మీ నాన్నగారు చాలా ఇన్నోసెంట్, చాలా కష్టపడ్డారు వ్యవసాయంలో. మెథడ్ స్వభావి, ముదురు మిమ్మల్ని పెంచడానికి ఆయన చాలా కష్టపడి ఉంటారు. సో ఆయనకి ఏదైనా ఒక కొడుగ్గా మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. ఆయననే కాదు, ఇప్పుడు ఇందులో మా మదరు త్యాగం చాలా ఉంది. మా మదరు సాక్రిఫైస్ నా లైఫ్లో చాలా ఉంది. మా అమ్మ ఇప్పుడు మా ఫాదర్ చాలా ఇన్నోసెంట్, బట్ మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఇప్పుడు నాకు కొద్ది గొప్ప అభినయం అంటే మా అమ్మాయి ప్రజెంటేషన్ స్కిల్స్. షీఈ్ ఎ గుడ్, అంటే ఆమె ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది ఆ రోజుల్లో. ఆమె మాట్లాడే విధానము, బాడీ లాంగ్వేజ్, ఆమె వ్యవసాయం అన్నప్పుడు వ్యవసాయంలో మా నాన్న పాత్ర కంటే మా మదర్ పాత్ర ఎక్కువ ఉండేది అప్పట్లో. మా నాన్న ఏదో గట్టు మీద కూర్చున్నాడు, మా అమ్మ 50 మంది 60 మంది కూలీలతో ఉండి మార్నింగ్ టు ఈవినింగ్ ఆ ఎండలు అలానే ఉండి వాళ్ళతో నవ్విస్తూ మంచిగా పని చేయించేది. అప్పుడు నేను MCA చదువుదాము అని అన్నప్పుడు మళ్ళీ స్టడీస్కి బ్యాక్ వెళ్తా అన్నప్పుడు మా మదరు మా చెల్లెలు బాగా సపోర్ట్ చేశారు. మా ఫాదర్ సపోర్ట్ చేయలే. పాపం ఆయన అమాయకుడు, ఆయనకి నెక్స్ట్ ఏంది తెలియదు. ఆయన ఏందో అనుకుంటుంటే నాకు హెల్ప్ పోతుంది కదా, నేను ఇబ్బంది పడతానని ఆల్మోస్ట్ ఆయన ఏడ్చాడు వద్దు అని. కానీ మా మదరు లేదు నువ్వు వెళ్ళాల్సిందని మా మదరు మా చెల్లెలు బాగా విపరీతమైన సపోర్ట్ చేశారు. యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చి జాయిన్ అయిన విషయం కూడా మా ఇంట్లో మా అమ్మకి మా చెల్లెకే తెలుసు. సీక్రెట్గా ఉంచావు అంటే అది కుటుంబాలలో కొన్ని ఉంటాయి, మీకు తెలుసు, ఇంటర్నల్గా ఆపుతారు, ఇబ్బంది పెడతారు. అక్కడ ఆగిందంటే నా లైఫ్ ఆగిపోయినట్టే, కెరీర్ ఇంత రాకపోయేది కదా. సో ఖచ్చితంగా నేను దీనికి రాకపోయి ఉంటే ఖచ్చితంగా వ్యవసాయదారుల్లో అలానే ఉండిపోవాల్సి వచ్చేది. మా అమ్మ అందుకనే దానికి మా మదర్ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే. అమ్మ ఎలా చనిపోయానండి? ఈ 2002లో నాది MCA అయిపోయి నేను ఇంటికి వెళ్ళాను. అప్పటికి మేము కొంచెం ఫ్యామిలీ ట్రబుల్స్లో ఉన్నాం. మాకు బ్రదర్ ఉండు, ఆ ట్రబుల్స్లో కొంచెం మెంటల్గా డల్ అయింది. డల్లో సడన్గా ఇన్సిడెంట్ అయింది. నైట్ టైంలో స్ట్రోక్ లాగా వచ్చింది. సడన్ డెత్ మా మదర్. ఆమె 47-48 సంవత్సరాల ఏజ్లోనే చనిపోయింది. అది బిగ్ షాక్ ఫర్ మీ. ఇట్ హ్యాస్ టేకెన్ 1.5 year టైమ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. నేను 1.5 year ఊళ్ళోనే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను, కానీ అందులో నుంచి బయట రావడానికి నాకు చాలా టైం పట్టింది. షాక్, ఎందుకంటే మా ఫాదరు కంటే మదర్తో నాకు ఎక్కువ ఉండే. మా మదరు ఇప్పుడు నా ఆలోచన విధానం ఆమెది ఒక తీరు ఉండేది. సో అంటే అందరికి హెల్ప్ చేయాలి, లైక్ పీపుల్ మేనేజ్మెంటు, మాట్లాడే విధానం. మా నాన్న అమాయకుడు, పాప ఆయనకేం తెలియదు, చాలా ఇన్నోసెంట్. ఇంకా ఆయనకి లాస్ట్కి ఏంటంటే అమ్మాయిలు చనిపోయిన తర్వాత ఇక మేమంతా అక్కడ సెటిల్ అయినప్పుడు ఆయనకి ఇబ్బంది రాకుండా ఈ 20 సంవత్సరాలు అయితే ఆయనకి మేము మా పాత్ర అంటే నాది మా చెల్లె ఇద్దరం మంచిగా ఆయనకి సర్వీస్ ఇచ్చినాం. ఆయన లాస్ట్లో అదే చెప్పాడు, మీరు అంటే చాలామంది అంటే ఇక్కడ ఒక లైన్ చెప్పాలనుకుంటున్నాను,
నేను గుళ్ళకి ఎక్కువ వెళ్ళను. మాతృదేవోభవ పితృదేవోభవ, అమ్మ నాన్నని మించిన దైవం ఎవరు లేరు. వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలు. 100 గుళ్ళకు పోయినట్టే నా లెక్క. ఎప్పుడో కుదిరినప్పుడు వెళ్తా కానీ దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను. సో ఆ అవకాశం మా అమ్మ విషయంలో నాకు జరగలే, మా నాన్న విషయంలో మాకు దొరికింది, అదృష్టంగా భావించాం. అది మేము బాగా చేయగలిగాం. చాలా ఆయన చివరిలో కూడా చాలా హ్యాపీగా మీరు నా రుణం తీర్చుకున్నారు. అంటే చాలామంది పెద్దోళ్ళు వచ్చి మనకి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కుటుంబాలలో కూడా పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎక్కడో కార్నర్లో పడేస్తున్నారు. ఆయన కోసం స్వయంగా ఆయన ఏజ్ ఆఫ్ 85లో ఒక ఇల్లు కట్టించుతుంటే అందరూ అడిగారు ఎవరుంటారు ఇందులో అంటే మా ఫాదర్ ఒక్కడే. ఆయన ఏజ్ ఇంత, ఒకళ్ళిద్దరు కూడా అన్నారు అంటే ఉంటాడు అయ్యే లోపల అయిపోతాడేమో అన్నారు. అంటే నేను చెప్పాను, ఇది ఒక గొప్ప పని కోసం నేను సంకల్పంతో చేస్తున్నా, ఈ ఇంట్లో మా నాన్న ఒక నెల ఉన్నా చాలు అన్నట్టు ఇల్లు కట్టాము. 3 సంవత్సరాలు ఉన్నాడు. సో అది అప్పుడు ఆయన్ని కలవటానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే కొంత ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఇటువంటి కొడుకు ఉన్నాడు, చాలా అదృష్టవంతుడు నువ్వు అనేది మా ముందు కాకపోయినా ఆయన వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు చాలా వచ్చింది. అది ఆయనకి నాకు అర్థమైంది ఏంటంటే చివరి దశలో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయనకి తెలుసు ఆయనకి నేను చనిపోతున్నాను అర్థమైనాక కూడా ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. అంటే జర్నీ మంచిగా జరిగిందనే తృప్తి ఆయనకుంది, ఆయనకంటే మాకు ఎక్కువ ఉంది సర్వీస్ ఇవ్వగలిగామని. దాన్ని మించిన తృప్తి నా తెలిసి లేదు. ఇప్పుడు నేను ఒకటే, ఇప్పుడు జనాలంతా ఏం చేస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మోసాలు చేసి సంవత్సరం ఎండింగ్లో తిరుపతి పోయి వెంకన్న స్వామి కాడ కాలినడకన పోయి ఆయనకి ఒకటే ముక్కుతూ ఉంటారు. వెంకన్న స్వామి ఏమన్నా తిక్కలోడా, వీళ్ళు చేసిన మోసాలని ఆయన గమనించడా? మానవ సేవే మాధవ సేవ. గుళ్ళకి నువ్వు వెంకన్న స్వామి ఎక్కడైనా ఉంటాడు, ఒక సహాయం చేసే మంచి వ్యక్తిలోనే దేవుడు ఉన్నాడు. ఒక నిజాయితీగా పనిచేసే గవర్నమెంట్ ఆఫీసరు, ప్రైవేట్ ఉద్యోగులు దేవుడు ఉన్నాడు నా దృష్టిలో. 10 మందికి అన్నాలు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ దేవుళ్ళే నా దృష్టిలో. దేవుడు ఒక్కడు ఉంటాడని నేను అనుకో. అంటే ఇప్పుడు సైకలాజికల్ తృప్తి కోసం మనం టెంపుల్స్కి వెళ్తాం, బట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నా నమ్మకం. మానవ సేవ మాధవ సేవ, మాతృదేవోభవ పితృదేవోభవ. నేను అందుకే మా స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్తాను, నువ్వు నీ బర్త్డే రోజు కానీ పండగ రోజు కానీ నువ్వు గుడికి పోయినా పోయినా పర్వాలేదు, కానీ మీ అమ్మ నాన్న కాళ్ళు మొక్కు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకో, అది 1000 ఏనుగుల బలం మనకి. నిజమండి. నా ఒపీనియన్. ఎంతో మంది ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తులు సంపాదించినా పేరెంట్స్ని చూస్తే దిక్కులేదు. చాలా కుటుంబాల్లో దౌర్భాగ్యం అది. చాలా అసలు సార్ మేడం, ఇప్పుడు ఒక మాట, అవకాశం అదృష్టం మనకి. మనం చిన్నప్పుడు వాళ్ళు మన ఎలా చూసుకున్నారో పెద్దగానక వాళ్ళని అలా చూసుకోవాలి అనేది ధర్మం. అది రీసెంట్గా నేను ఇది కూడా వింటున్నాను సార్, ఏంటంటే మా పేరెంట్స్ మాకేమీ సంపాదించి ఇవ్వలేదు, మా పేరెంట్స్ మాకేం చేయలేదు, అలాంటప్పుడు వాళ్ళ మీద మాకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా చూసుకుంటాం, మేమే మా స్ట్రగుల్స్లో మేము ఉన్నాం అనేది ఎక్కువ వింటున్నాం. ఈ పాయింట్లో మీరేమంటారు? ఇప్పుడు మనకు జన్మనిచ్చటమే పెద్ద వరం. మన ఒక 15-20 సంవత్సరాల వరకు మనని పెంచటం అనేది పెద్ద విషయం. వాళ్ళు సంపాదించకపోవటం అనేది వాళ్ళ యొక్క తెలివితేటలు, అక్కడ వాళ్ళకున్న అవకాశాలు, వాళ్ళకి ఆ టైంలో దేవుడు అంటే ఆ లక్కు, ఇదంతా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానంత మాత్రాన వాళ్ళు సంపాదించారని బాగా చూసుకోవాలి, సంపాదించలేదని బాగా చూసుకోవాలని 100% రాంగ్. అలా అనుకుంటే ఇప్పుడు మా ఫాదరు ఆయన ఇన్నోసెన్స్ వల్ల మా ఫ్యామిలీలో ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన ఆస్తిని 3 సార్లు అమ్మితే మా అప్పులు తీరాయి. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తిని అప్పులు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. కుటుంబ పరంగా జరుగుతుంది అది, ఫాదర్ ఇచ్చేదో మనం కాదు, మన కుటుంబ పరంగా. నాకు వచ్చిన ప్రాపర్టీని నేను 3 times అమ్మాలి, అమ్మితే మా అప్పు తీరుద్ది. సో అప్పుడు ఆ క్యాలిక్యులేషన్లో మరి ఫాదర్ నేను చూసుకోకూడదు కదా. కరెక్ట్. అసలు అది ఎవరు కావాలని లాస్ అవ్వరు, ఎవరు కావాలని ప్రాపర్టీస్ని పోగొట్టుకోరు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మేడం, ఒక తండ్రి తన యొక్క జీవన విధానంలో డ్రింక్ అలవాటు పడతాడు, తాగుడుకు అలవాటు పడతాడు. ఆయన తాగుడుకు అలవాటు పడ్డాడని వాళ్ళ పిల్లలు ఉంటారు, టీనేజ్కి వచ్చినాక వీళ్ళు ఏదైనా ఆల్కహాల్ అయిపోతారేమోనని జాగ్రత్త పడి మీరు ఆల్కహాల్ తీసుకోకూడదని ఏమన్నా అవాయిడ్ చేస్తున్నప్పుడు ఆ పిల్లలు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ముందు నువ్వు బంద్ చేయి తర్వాత అంటారు. అది 100% రాంగ్ లైన్ ఫ్రమ్ ద చిల్డ్రన్. ఆయన జీవన విధానంలో ఎక్కడో ఆయన జారిపోయాడు. ఆయన జారిపోయినంత మాత్రాన ఆయన కడుపులో పుట్టిన పిల్లలకి మీరు డ్రింక్ చేయొద్దు, తాగొద్దు
అని చెప్పే అర్హత ఆయనకు లేదంటాం ఎవరు, అది కరెక్ట్ కాదు. కరెక్ట్. ఎవరు కావాలని తాగరు, వాళ్ళ అలవాట్లోకి వెళ్ళిపోయారు. ఆయన అది అయిపోయింది. ఆయన ఏమనుకుంటాడు, నెక్స్ట్ జనరేషన్ ఖరాబ్ కాకూడదు, నాతోనే ఆగిపోవాలని ఆయన సలహా ఇస్తున్నాడు. దాని పేరెంట్స్ తల్లిదండ్రులకి ఏదన్నా ఉండని, వాళ్ళకి ఆ డబ్బు ఉండని, డబ్బు లేకపోని, వాళ్ళకి ఏదైనా చెడు అలవాట్లు ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, అసమర్థులు కావచ్చు, వాళ్ళు పొద్దున్న లేస్తే బయట ఏం పని చేయలేదు, అయినా కానీ పిల్లల్ని నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉండొద్దు అని చెప్పకూడదు అని అనుకోవటం పిల్లల అవివేకం అనేది నా ఉద్దేశం. ట్రూ సార్. ఏమంటారు, అది మీ నిజం అండి, నిజం. 100% సార్, 100%. ఎందుకంటే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు మనిషి తను లైఫ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత కొన్ని ఆటోమేటిక్గా అది సిగరెట్ అనండి, తాగడనండి, లేకపోతే ఇంకోటి అనండి, కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అలవాట్లు అవ్వటానికి వాళ్ళకున్న ఒత్తిళ్ళు, ఆర్థిక కుటుంబ బాధ్యతలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సొసైటీ కావచ్చు, జారిపోవటం అది ఏం లేదు. ఎవరు కావాలని అందులోకి వెళ్ళరు. ఎగ్జాక్ట్లీ. ట్రూ సార్, ట్రూ. అది మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు వర్క్ చేస్తూ ఒక కంపెనీ పెట్టాలనే థాట్ ఎప్పుడు వచ్చింది అని అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇది ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, R&D IT స్కూల్ అనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఒక కంపెనీ పెడదాం, డెవలప్మెంట్ సెంటర్ ప్లాన్ చేస్తున్నాం. ఇది పెట్టాలని అంటే మేము నేను వేరే ఇన్స్టిట్యూట్లో చేశాను. ఫస్ట్ చిన్న ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో చేస్తున్నప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్స్ కోసం ప్లాన్ చేశాను. ఫస్ట్ 2013-14లోనే నేను చెప్పాను మా కొలీగ్స్కి అందరికీ, ఫ్యూచర్ ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉండదు, ఇంతమంది ఒక్కడికి రావటాలు ఇవన్నీ ఉండవు, టెక్నాలజీని బట్టి మనము మారాలి. 2013-14లో నేను ఈ ప్రపోజల్ మా వాళ్ళకి చెప్పాను. నేను ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నా వాళ్ళతో చెప్పాను. వారం రోజులు డిస్కస్ చేసే వాళ్ళతో. ఏమనంటే నాకున్నది ఏంటంటే, నాకు టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు టీచింగ్ స్కిల్స్ అనేది వెరీ యూనిక్ కదా, అది అందరికీ ఉండదు. అది ఇప్పుడు నా టీచింగ్ స్కిల్స్ జనాలు బ్రహ్మరథం పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కోడింగ్ నేర్పటం అనేది దేవుడు నాకు ఇచ్చిన వరం. కోడింగ్ నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ నేర్చుకోలేరు. నా కాడికి 6వ తరగతి పిల్లగాడు వచ్చినా కోడింగ్ నేర్చుకుంటాడు. అందువల్ల నాకు ఇవన్నీ ఆలోచనలు లేకుండా నేను చెప్పాను, ఆన్లైన్ వస్తుంది ఫ్యూచర్లో, మనం నేను ఎక్కడైతే పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చెప్పాను, ఆన్లైన్ మొదలు పెడదాము, నేను క్లాసులు చెప్తాను, మీరు అంతా మేనేజ్ చేయండి, ఆన్లైన్ అన్ని వరల్డ్ వైడ్గా క్లాసులు తీసుకోవచ్చు అంటే. అప్పుడు వాళ్ళు 1 వీక్ జరిగినాయి చర్చలు నాకు వాళ్ళకి, రోజు నైట్ డిస్కషన్. నాకు బలంగా ఉంది, వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు అన్నారు, చాలా వీడియోస్ అవైలబిలిటీ ఉంది కదా, ఇప్పుడు ఆన్లైన్ ఎవరు వింటారండి, రిజల్ట్ ఉండదు అంటే, లేదు ఫ్యూచర్ అదే, టెక్నాలజీని బట్టి మనం మారాల్సి వస్తుంది అని చెప్పాను. వాళ్ళు లేదులేండి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఓన్గా చెప్పుకోండి అంటే. అప్పుడు నేనేందంటే పార్షియల్ ఇన్కమ్, నాకు అప్పుడు కిరాయి ఇంట్లో ఉండేటో 10,000 రెంట్ ఉండే, దాని మంది ఒక 2-3 వస్తే బాగా అని చెప్పి ఒక 2 స్టూడెంట్లకు ఆన్లైన్ చెప్పాను మొదట 2013లో. ఓకే. అది 1 ఇయర్లో బాగా సక్సెస్ అయింది. 40-50 మంది వస్తున్నారు ఒక్కొక్క బ్యాచ్లో. US నుంచి హౌస్ వైఫ్స్ చాలామంది నా క్లాసెస్ వినేవాళ్ళు. అందరూ ఆస్ట్రేలియా, US, UK, ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా నాకు స్టూడెంట్ ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అదంతా అట్లా ఆన్లైన్ R&D అన్నప్పుడు, సరే దీన్ని ఒక లైక్ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయాలని చెప్పి అప్పుడు R&D IT స్కూల్ రిజిస్టర్ చేశాను. 2014 నుంచి 2018-19 వరకు కూడా అది ఆన్లైనే నడిపించా. నేను వేరే ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. 2019 ఆ టైంలో నేను మళ్ళీ ఓన్ ఆఫీస్ పెట్టి, కరోనా టైంకి ఆన్లైన్ ఆల్రెడీ నేను ఫుల్ స్వింగ్లో ఉన్నా. కరోనా లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ పడేసరికి ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. వీళ్ళు ఆన్లైన్ కన్వర్ట్ కావడానికి టైం పట్టింది. నేను ఆల్రెడీ మార్కెట్లో ఉండటం వల్ల నేను ఒక వారం రోజులు ఆలోచించా, బ్యాచ్ మీద ఐడియా రాలే, ఏం చేయాలి, లాక్డౌన్ అంటున్నారు అని చెప్పి ఆలోచించి ఏప్రిల్ 9, 2019 అనుకుంటా మన కరోనా, మార్చి 22 పడ్డది. ఫస్ట్ ఒక బ్యాచ్ అప్పుడు బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ పిల్లలందరూ కాలేజ్ లేకుండా ఇంటికాడు ఉన్నారు. వీళ్ళని ఎంగేజ్ చేయొచ్చు, మనం కూడా బిజినెస్ అవుతుందని చెప్పి పైథాన్ అనే లాంగ్వేజ్ ఉన్నది, అకాడమిక్లో ఉంటుంది ఎక్కువ బీటెక్ వాళ్ళకి. ఆ లాంగ్వేజ్ని పైథాన్ మీద ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశాను. కోర్ పైథాన్ అని ఒక 20% పార్ట్ని ఫ్రీగా వదిలాను, 80% కమర్షియల్ పెట్టావు. కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్ అని బాగా ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీస్కి మొత్తానికి మా ఎంప్లాయీస్ నుంచి ఫోన్లు చేయించి డేటా తీసుకొని వాళ్ళకి చేసి, మీ స్టూడెంట్స్ అంతా ఇంటికాడు ఉన్నారు కదా, వీ విల్ హ్యావ్ ఏ ఫ్రీ బ్యాచ్ అని చెప్పి అనౌన్స్ చేశాం. అనౌన్స్ చేస్తే ఆ బ్యాచ్ లింక్ కెపాసిటీ 1000 మంది, 500 వస్తే చాలా అనుకున్నాం మేము. దానికి 3000 మంది రిజిస్టర్ అయ్యారు. 3000 అయ్యేసరికి ఆ రోజు క్లాస్ చెప్తున్నా, నాకు అప్పుడే డౌట్ అది సరిపోదని 1000 అయిపోగానే
కాల్స్ వస్తున్నాయి లిమిట్ నాట్ అలోయింగ్ అన్నప్పుడు నేను ఎమ్మట ఏం చేశానంటే నెక్స్ట్ 1 అవర్లో ఇంకో లింక్ పెట్టండి అని చెప్పి నెక్స్ట్ డే పెట్టాము. 2 బ్యాచ్లు 2,000 మంది కూర్చున్నారు. 2000 అట్లా కరోనా ఫస్ట్ లాక్డౌన్ టైంలో మేము ఒక 7-8 బ్యాచ్ల్లో ఒక 15,000-20,000 మందిని ఆ టైంలోనే ఓన్లీ పైథాన్ చెప్పాను. 1000 మినిమం 1000 బ్యాచ్ అంటే 1000. ఇక మేము లింక్ సరిపోవట్లేదని 3,000 లింక్ తీసుకున్నాం. 1800 1900 ఆ టైంలో స్కూల్ పిల్లలు మన హైదరాబాదు, కెనడా, వేరే కంట్రీస్లో 6th క్లాస్ పిల్లల నుంచి కాలేజ్ ఫ్యాకల్టీ PhDల వరకు ఆ టైంలో విన్నారు. అదే సార్, ఇందాక మీరు అన్నారు అంటే .NET నేర్చుకోవడానికి 6th క్లాస్ పిల్లడైనా నేర్చుకోవచ్చు అంటారా? ఇప్పుడు నేను అంటే జనాలకు చెప్పాల్సిన ఒక లైన్ ఏంటంటే యాజ్ ఎ సాఫ్ట్వేర్ టీచర్గా సార్, మ్యాథమెటిక్స్ మనం స్కూల్ నుంచి నేర్చుకుంటాం. ఇంగ్లీష్ మనకి అకాడమిక్లో చిన్నప్పటి నుంచి ఉంటుంది. కంప్యూటర్స్ కూడా ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి ఉంది. కోడింగ్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బీటెక్ అయిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్తారు. సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళినాక వాళ్ళ రోల్ ఏంటి? ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ కావచ్చు, .NET కావచ్చు, జావా కావచ్చు, వీటిని స్కూల్ నుంచి నేర్చుకుంటే బెటర్. అంటే పేరెంట్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు నాకాడ చాలామంది పిల్లలు 6 నుంచి 8వ తరగతి మధ్యలో 6th to 8th క్లాస్ పిల్లలు ఈ కరోనా టైంలో నా అక్కడ ఒక 100-150 మంది ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. 10th క్లాస్ పిల్లలు లోపు ఉన్న వాళ్ళు నేర్చుకుని ఏం చేస్తారు సార్? అర్థమైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఓకే. అట్లా కాదు మేడం, రేపు ప్రాక్టీస్ లేకపోతే మళ్ళీ అది మర్చిపోతారు కదా. ఫర్దర్ కోర్సెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి అకాడమిక్ ఉంటుంది. అకాడమిక్ అయినాక సమ్మర్లో 2 months టైం ఉంటుంది. ఒక్కొక్క సమ్మర్ ఒక్కొక్క మాడ్యూల్ నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు బీటెక్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు? ఇంటర్మీడియట్ అయినాక వెళ్తారు. ఇంటర్మీడియట్ 2 years టైం వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళు IIT ప్రిపరేషన్స్లో ఉంటారు. స్కూలింగ్ అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటారు. చిన్న వయసులో ప్రోగ్రామింగ్ ఇంట్రడ్యూస్ అవ్వటం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయి ఉంటుంది. ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత రూరల్ ఏరియా పిల్లలందరూ ఇంజనీరింగ్లోకి వెళ్ళినాక ఫస్ట్ టైం కోడింగ్ చూస్తారు. వాళ్ళు భయపడతారు. మన సిటీ వాళ్ళు కూడా కొంతమంది పర్వాలేదు. సో అక్కడ ఏంటంటే స్కూలింగ్లో కోడింగ్ నేర్చుకోవటం వల్ల ఎప్పుడైతే వాళ్ళు ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవుతారో అప్పుడు అది చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. రేపు ఇంజనీరింగ్ అయినాక వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, డిగ్రీ అయినాక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొంత అలవాటు అయి ఉంటే బెటర్ అవుతుంది కదా. తెలిసిన కోడింగే కదా అనుకుంటారు కదా, అట్లా అది హెల్ప్ అవుద్ది. అర్థం అవ్వదేమో అనుకుంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మంచి టీచర్ ఉంటే 6వ తరగతి నుంచి కోడింగ్ జావా, .NET, పైథాన్ బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. వాళ్ళు నేను క్లాస్లో చూశాను, బీటెక్ పిల్లవాడి కంటే 6 నుంచి 8 తరగతి పిల్లలు టాస్కులు మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. 6th నుంచి నేర్చుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో దొరికే సాఫ్ట్వేర్ ఇవేంటి అని అంటే ఏం చెప్తారంటే, అంటే ఏ సబ్జెక్ట్స్ మీ దగ్గర? మెయిన్గా నాది క్రీమ్ .NET, సెకండ్ పైథాను, and we teach AWS, DevOps, and like machine learning, testing, Selenium, Java. We will give almost all the courses. Worldwide మేము ఒక 50-60 కోర్సులకి ఆన్లైన్లో సపోర్ట్ చేస్తాం. US MS అయిపోయినాక పిల్లలు అక్కడి నుంచి మా కాడ ట్రైనింగ్ తీసుకుంటారు ఆన్లైన్లో. సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో మనకి ఒక 10-15 పేర్లు ఎక్కువ వినపడతాయి, కానీ తెలియని కోర్సులు చాలా ఉన్నాయి. సుమారుగా 12 మంది కోఆర్డినేటర్స్ నాకు వాళ్ళు కంప్లీట్గా కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి పనిచేస్తారు. కాల్స్ వేరే కంట్రీస్ నుంచి వచ్చే కాల్స్ ఉంటాయి, US నుంచి, ఆస్ట్రేలియా. ఇక్కడ మన స్టూడెంట్స్, మన పిల్లలు ఎక్కడికైతే ఎంఎస్కి వెళ్ళారో, ఎంఎస్కి వెళ్ళిన వాళ్ళు US, UK, కెనడా, ఆస్ట్రేలియా ఎక్కువ వెళ్తారు. వీళ్ళు అక్కడ ఫర్దర్గా MS అయిపోయిన తర్వాత జాబ్ కావాలంటే కంపల్సరీ దే హ్యావ్ టు లెర్న్ సమ్ సాఫ్ట్వేర్ కోర్స్. దే విల్ కాల్ టు అస్, విల్ అరేంజ్ ఏ ఫ్యాకల్టీ. అరౌండ్ 50-60 కోర్సులకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మెయిన్గా ఇక్కడ అమీర్పేటలో మేము ఇప్పుడు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ షో రన్ చేసేది వరకు .NETకి, పైథాన్కి. .NET, పైథాన్, జావా టెస్టింగ్. ఇందులో క్రీమ్ అయితే నా సబ్జెక్ట్ .NET. ఇప్పుడు జనరల్గా సాఫ్ట్వేర్ కోర్సులు అన్నప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్, MCA వాళ్ళే ఈ కోర్స్ చేయాలి, ఈ జాబ్కి వెళ్ళాలి అనేది మనం అనుకుంటారు అందరూ. ఇప్పుడు మామూలుగా మాకు కొంతమంది స్టూడెంట్స్ని మా టీం కూడా కాల్స్ చేసినప్పుడు మేము ఈసీఈ కదా, మేము EEE, మేము సివిల్ ఇంజనీరింగ్ చదివాము, మేము ఐటీకి రావచ్చా అని అడుగుతారు. యాక్చువల్గా విషయం ఏంటంటే సాఫ్ట్వేరు జాబ్కి కంపెనీస్ బీటెక్ ఉండాలి, MCA ఉండాలని వెరీ రేర్. ఏ డిగ్రీ చదివిన పిల్లలైనా, ఎనీ డిగ్రీ
స్టూడెంట్ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఫార్మసీ, ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా కానీ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మా కాడ జరుగుతున్న బ్యాచ్లో, ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్లో బీజెడ్సీ స్టూడెంట్స్ 2 ఉన్నారు. ఓకే. చాలామంది బీజెడ్సీ స్టూడెంట్స్ నేను ప్లేస్ చేశాను. ఇప్పుడున్న ప్రజెంట్ బ్యాచ్లో మీకు సినారియో చెప్తున్నా. బీజెడ్సీ స్టూడెంట్స్ 2 ఉన్నారు. ఏజీబీఎస్సీ స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, బీఫార్మసీ ఒక అమ్మాయి ఉంది, బీడిఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఆమె క్లాసెస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇంజనీరింగ్ ఎంసీఏ కంపల్సరీ ఉండాలా సాఫ్ట్వేర్ జాబ్ కంటే అవసరం లేదు. ఒక జనరల్గా మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఎనీ గ్రాడ్యుయేట్ హూ ఆర్ హ్యావింగ్ ద పర్టికులర్ ఏరియా స్కిల్ సెట్ లైక్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ .NET, ఎవరు జావా నేర్చుకున్న వాళ్ళు, .NET నేర్చుకున్న వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో స్ట్రాంగ్ ఉంటే చాలు, వాళ్ళకి డిగ్రీ ఉంటే చాలు. అంతేగాని ఇంజనీరింగ్లో కంప్యూటర్స్ ఉండాలనేది ఉంటే ప్రయారిటీ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది, లేదని నేను చెప్పట్లే, కానీ అవసరం లేదు. సో దీనికి ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ జాబ్ పోవచ్చు. ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ చదివా, నేను ఒక డాక్టర్గా పనిచేయలేను. కరెక్ట్. నన్ను డాక్టర్గా ఎవరు తీసుకోరు. నేను మస్తు నాలెడ్జ్తో పైన నాకు ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. కానీ ఒక ఎంబీబీఎస్ డిగ్రీ అతను మా కాడికి వచ్చి .NET నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. సో అది మెయిన్. అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఏదైనా ఒక డిగ్రీ ఉండి పర్టికులర్ స్కిల్ సెట్ ఒక 4-5 మంత్స్ నేర్చేసుకుంటే సరిపోద్ది. సో అంటే మోర్ జాబ్ ప్రొవైడింగ్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎవరికి దానికి ఒక పరిమితి, ఇది ఉండాలి అది ఉండాలి, ఆ పర్టికులర్ ఏరియా నేర్చుకుంటే సరిపోతుంది. కరెక్ట్. అసలు .NET అంటే ఏంటండి? అంటే ఇది నాకు తెలియదు బేసిక్గా, అందుకని నా క్యూరియాసిటీ కొద్దిగా అడుగుతున్నాను. అది మంచి క్వశ్చన్. ఇది అంటే ఇప్పుడు మనకి జావా, .NET ఈ 2 మార్కెట్లో బాగా వినపడుతుంటాయి, మీరు కూడా విని ఉంటారు. పైథాన్ ఒకటి. మైక్రోసాఫ్ట్ కంపెనీది .NET ప్రోడక్ట్, సన్ మైక్రో సిస్టమ్ ప్రోడక్ట్ జావాని సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు 95లో రిలీజ్ చేశారు. .NETని మైక్రోసాఫ్ట్ వాళ్ళు 2002లో మైక్రోసాఫ్ట్ కంపెనీ రిలీజ్ చేసింది. ఈ 2 కూడా ప్లాట్ఫామ్స్, ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. అంటే సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అంటే దాన్ని ఉపయోగించుకొని ఒక .NET కానీ జావాని ఉపయోగించుకొని మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక బ్యాంకింగ్ ఉంది. బ్యాంకుకు మనం ఇదివరకు వెళ్ళినప్పుడు మన అకౌంట్స్ మొత్తం కూడా రిజిస్టర్లో రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ యొక్క బ్యాంకు యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేసిందంటే దానికి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని బ్యాంక్ వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక విప్రోనో ఇన్ఫోసిసో ఇచ్చింది. ఆ యొక్క అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ కావాలి. అలాంటి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామే .NET, జావా. వీటితో వీ కెన్ ప్రొవైడ్ ద సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇప్పుడు మన బ్యాంక్ అప్లికేషన్ కావచ్చు, మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్లికేషన్స్, ఇప్పుడు మొత్తం మనకి ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా కంప్యూటరైజ్డ్ అయినాయి. అంటే ఆ కంప్యూటరైజ్డ్ అంటే ఆ కంప్యూటర్లో ఏముంది, ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ మనకు అనుకూలంగా డెవలప్ చేసింది ఎవరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ డెవలప్ చేయాలంటే ఆయన ఎలా పుట్టించాడు అంటే దానికి ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఉంటుంది, దాని నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చపాతీ చేయడానికి ఏం కావాలి, గోధుమ పిండి కావాలి. సేమ్ ఇప్పుడు ఆ గోధుమ పిండి అనేది మనం అనుకోవచ్చు. అంటే మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలి అని అనుకుని వచ్చే స్టూడెంట్స్కి మీరు ఏం అడ్వైస్ చేస్తారు సార్? జనరలీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి, మీరు ఏం చెప్తుంటారు? అంటే నాకు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు అసలు చాలామందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్, సాఫ్ట్వేర్ కోర్సుల మీద అవగాహన లేదు. ఇంజనీరింగ్లు చదువుతున్నారు, బీటెక్ చదివిన తర్వాత వాళ్ళు హోమ్ టౌన్లో ఉంటారు కొద్ది రోజులు, జాబులు లేవు అని తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది బ్యాంక్ కోచింగ్స్కి వెళ్తారు. అసలు ఒక గవర్నమెంట్ జాబు వర్సెస్ సాఫ్ట్వేర్ జాబ్ అని మనం ఆలోచిస్తే 4-5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పడతాయి. ఎందుకంటే అక్కడ ఖాళీలను బట్టి నోటిఫికేషన్స్ ఇస్తారు. ఒక 50-60 వేల జాబులు ఉంటే దానికి కొన్ని లక్షలు, 10 నుంచి 20 లక్షల మంది అప్లై చేస్తారు. ఈ కొద్ది మందికి జాబులు వస్తే మిగిలిన వాళ్ళంతా మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు. అలా చూసుకున్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసం మనం
అంటే తక్కువ ఉద్యోగాలు ఎక్కువ మంది కాంపిటేట్ అవుతారు. అదే సాఫ్ట్వేర్ వైపు వస్తే మనకి ఎక్కువ ఉద్యోగాలు తక్కువ మంది. ఇప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ వైపు రావట్లే. చాలామందికి ఎనాలిసిస్ తెలియదు. నా అంచనా ప్రకారం 20-30% పీపుల్ ఐటీ వైపు వస్తున్నారు. 60-70% పీపుల్ గౌడ్ జాబ్స్ అని బ్యాంకింగ్ జాబ్స్ అని పోతున్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గ్రాడ్యుయేట్స్కి సాఫ్ట్వేర్ జాబులు ఎక్కువ, విపరీతమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఐటీ ట్రైనింగ్ హబ్ అమీర్పేట అయితే ఐటీ జాబ్స్ హబ్బు ఇండియా. ఇండియాలో ఫస్ట్ బెంగళూరు, సెకండ్ హైదరాబాద్. ఇన్ని జాబ్స్ ఉన్నాయి. ఇన్ని జాబ్స్ ఉన్నప్పుడు ఎక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ గో ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. గౌడ్ జాబ్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సుమారుగా ఒక 4-5 ఇయర్స్ పీరియడ్ పెట్టుకొని ఓపిక ఉంటే వెళ్ళాలి. దీనికి ఎందుకు చెప్తానంటే ఈ మధ్య మనకు స్టూడెంట్ ఉన్నాడు, 2018లో పాస్ అయ్యాడు. 4 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ తీసుకున్నాడంట. మా హోమ్ టౌన్ అబ్బాయి. నాకు ఎస్ఐ జాబ్ అనేది ఇది జాబ్ రాలేదు. 4 months బ్యాక్ December 1st జాయిన్ అయ్యాడు. 4 months జస్ట్ లాస్ట్ వీక్ అతను ప్లేస్ అయ్యాడు. 3.5 ప్యాకేజ్. 4 years అక్కడ టైం స్పెండ్ చేశాడు, ఇక్కడ 4 months టైం స్పెండ్ చేశాడు. సేమ్ క్యాండిడేట్, అక్కడ గౌడ్ జాబు, ఇక్కడ సాఫ్ట్వేర్ జాబు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు గవర్నమెంట్ జాబుల కంటే సాఫ్ట్వేర్ జాబులు ఎక్కువ, అండ్ దాన్ని రీచ్ అవ్వటం కూడా కొంచెం ఈజీ. మన చేతిలో పని కదా ఇది. బ్యాంకింగ్ జాబ్స్ కూడా వెళ్తున్నారు చాలామంది. అసలు బీటెక్ చదివిన పిల్లలు బ్యాంక్ జాబ్లోకి వెళ్ళటం ఏంటి? బీటెక్కి బ్యాంక్ జాబ్కి సంబంధమే లేదు. ఏదో జాబ్ చేయాలని పోతున్నారు, అది కూడా రాంగే. సో సాఫ్ట్వేర్ జాబ్ల వైపు రావటం. మా కాడికి వచ్చే వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్. BA BCom. ఇంకా ఆఖరికి మీకు ఇంకొక లైన్ కూడా చెప్పాలంటే, మీరు అసలు డిగ్రీ లేని వాళ్ళకి కూడా కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్లు ఇస్తారు. కొన్ని కంపెనీస్, చిన్న కంపెనీస్ ఉంటాయి, మా కాడికి వస్తుంటాయి. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీ కాడ .NET నేర్చుకుంటు కదా, స్ట్రాంగ్ ఉంటే చాలు, వాడికి డిగ్రీ లేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయో, డిగ్రీ లేదు, డిస్టెన్స్. సార్ మాకు అసలు అకాడమిక్తో సంబంధం లేదు. .NETలో అతని నాలెడ్జ్ ఎంత, దాని బేస్ మీద జాబ్ ఇస్తాం. కాకపోతే వాళ్ళు ఫర్దర్ జాబ్స్ MNCస్కి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నేనేం చెప్తానంటే, ముందు ఇండస్ట్రీకి వెళ్ళు, ఈ మీడియం సైజ్ కంపెనీలు ఎక్కడైనా జాయిన్ అవ్వు, ఈ డిగ్రీ ఓపెన్ డిగ్రీ కట్టుకో, 3 years ఈ కంపెనీలని పనిచేయి, డిగ్రీ వచ్చినాక యూ జంప్ టు మూవ్ టు అదర్ కంపెనీ అని చెప్తాం. అది ఇంకా బెటర్ కదా. అసలు ఈజీ అండి, చాలా ఈజీ. ఎందుకంటే అత్యధిక ఉద్యోగ అవకాశాలు అండ్ అంటే ఎక్కువ జాబ్ స్కోప్. మనం ఏ కంట్రీకి పోయినా కానీ సాఫ్ట్వేర్లో జాబ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ లేని కంట్రీ లేదు ఈరోజు దాదాపు. సో దెన్ లొకేషన్తో సంబంధం లేదు, అత్యధిక అవకాశాలు, అత్యధిక స్కోప్ ఉన్నది కాబట్టి ఎక్కువ జీతాలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక స్టూడెంట్ వచ్చాడు, భద్రాచలం ఏరియా అబ్బాయి, దుర్గాప్రసాద్ అబ్బాయి పేరు. నా స్టూడెంట్, ఓల్డ్ స్టూడెంట్ అంట. వాళ్ళ కోడల్ని తీసుకొని వచ్చాడు, మెనకోడలు జాయిన్ చేయడానికి. అతను 10 సంవత్సరాల క్రితం నా స్టూడెంట్, 2011లో. ఆయన వచ్చి, ఈ వాజ్ టచింగ్ మై ఫీట్, ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ టుడే, ఐఎమ్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ నేను ఇంత మంచి పొజిషన్ సార్ అని. నాకు గుర్తులేదు అతను. అప్పుడు క్లాసెస్ అప్పుడు ఏదో అతనికి ల్యాబ్ అసిస్టెంట్గా 3,000 పాకెట్ మనీ వచ్చినట్టు చేశానంట, నాకు అది కూడా గుర్తులేదు. అతను 53 స్టూడెంట్లను పంపించాడంట రిఫరెన్స్ నా కాడికి. వాళ్ళ కోడలు కాబట్టి పక్కన పట్టుకొని వచ్చాడు ఆ రోజు అనుకుంటా. అతను ప్యాకేజ్ ఎంత అని క్యాజువల్గా అడిగాను నేను, అందరూ స్టూడెంట్లకు చెప్దామని. ఆయన ప్యాకేజ్ చెప్తే నేను షాక్ అయినా. 80 lakhs అంట పర్ యానం. 10 years బ్యాక్ స్టూడెంట్, IIT కాదు, REC కాదు, ఒక నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫ్రమ్ రూరల్ ఏరియా. 80 lakhs, 12 countries తిరిగాడు ఈ 10 ఏళ్లలో. ఇంకేం కావాలి చెప్పండి. నేను షాక్ అయ్యా. అవునా సార్ అంటే ఆయన చెప్తున్నా, ఎవరన్నా రాని నా కాడికి R&D సార్కి వెళ్ళి ఆయన చెప్పింది ఫాలో గారి. బ్లైండ్ ఆయన. ఇంకా వేరే వాళ్ళన్నా ఫోన్ చేసి నన్ను అది ఇది అని అడుగుతారు, ఇలా చేయండి సార్. ఆయన ఒకటి, మీ కాడికి పంపిస్తేనే మీ ఇష్టం సార్, మీరు ఏదంటే అది కరెక్ట్. అంటే అంత పెద్ద పొజిషన్లో ఇప్పుడు 80 lakhs ప్యాకేజీలో ఉన్నాడు అంటే ఆ రోజు నాకు స్టూడెంట్ అయి ఉండొచ్చు, కానీ ఈ రోజు అతను ఒక కంపెనీలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తే కదా. నేను టీచర్ అయితే అయి ఉండొచ్చు, కానీ బట్ ఆయన ఏమంటాడంటే ద నాలెడ్జ్. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 30 మంది నా స్టూడెంట్స్ ఉన్నారంట. ఒక అబ్బాయి, అదే బ్యాచ్ అబ్బాయి 1,20,00,000 వస్తుందంట. ఒక అబ్బాయి దుబాయ్లో 5 కోట్లు చంపేసి, వాళ్ళంతా నా స్టూడెంట్సే. ఆయన చెప్తారు, మేమంతా కలుస్తుంటాం సార్ ఇప్పుడు అంటే డెఫినెట్గా తీసుకురండి, అందరం కూర్చుందాం ఒక రోజు. ఇది గ్రోత్ గురించి చెప్తున్నాను నేను. తర్వాత ఈ మధ్య కాలంలో ఒకసారి 4 years బ్యాక్ స్టూడెంట్ ఒక అతను కలిశాడు. 40 lakhs వెల్స్ ఫర్గోలో 40 lakhs వస్తున్నాయంట.
అంటే 2016 బ్యాచ్, 16-17 అంటే 4-5 ఇయర్స్, ఎస్ 40 లక్షల జీతం. మనకి ఏ ఇండస్ట్రీలో 4-5 ఏళ్ళు పనిచేసినాక ఇంత శాలరీలు ఉండవు. అవును. నేను 2-3 ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్లను ఎవరిని పలకరించినా 15 to 20 lakhs ప్యాకేజీలు చెప్తున్నారు. వాళ్ళందరూ 8-10 వేలతో స్టార్ట్ అయిన వాళ్ళే నెలకి. గ్రోత్ హైయెస్ట్ గ్రోత్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ. అది ఐటీ ఇండస్ట్రీకి ఉన్న గొప్పతనం అంతే. దాన్ని మనం అది మన అదృష్టంగా మనం ఉపయోగించుకోవాలంతే. సార్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ సైడ్ అంటే చాలా పెద్ద ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, వొకాబులరీ తెలియాలి, గ్రామర్ మాకు తెలియదు, మేము మాట్లాడలేము లేదా మేము రాయలేము అని అనుకుంటారు. మేబీ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వలేమేమో అని అనుకుంటుంటారు. సో అలాంటి తెలుగు స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? అసలు తెలుగు మీడియానికి సాఫ్ట్వేర్ జాబ్కి ఎక్కడ తెలుగు మీడియం ఇబ్బంది కాదు. ఎందుకంటే చాలా కంపెనీస్ వాళ్ళు తీసుకునేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని అనుకోవటం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మేడం, సార్ ఉన్నాయి. ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఇంగ్లీష్ బాగా మాట్లాడారు, ఇంకో స్టూడెంట్ ఇంగ్లీష్ బాగాలేదు బట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంది. మీరే తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు? కోడింగ్ స్కిల్స్ వాళ్ళని తీసుకుంటారు, ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళనా? మీడియం లాంగ్వేజ్ నేను చేసుకుంటాను. పాయింట్ ఏంటంటే నేను స్టూడెంట్స్ కూడా ఏం చెప్తానంటే, మీరు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ జాబ్కి వెళ్తున్నారు, ఇంగ్లీష్ ఛానల్లో న్యూస్ రీడర్కి వెళ్ళట్లేదు. ఇంగ్లీష్ ఛానల్లో న్యూస్ రీడర్ జాబ్కి ఇంగ్లీష్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్కి ఇంగ్లీష్ ఉంటే బెటర్. మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ ప్రైమరీ. వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత డే బై డే నేర్చుకుంటారు. నేను అలానే నేర్చుకున్నా. నేను చెప్తాను నాకేమి ఇంగ్లీష్ వచ్చు, నేను తెలుగు మీడియం నుంచి వచ్చా, రూరల్ నుంచి వచ్చా, నాకు వచ్చిన ఈజ్ వాజులతో మేనేజ్ చేస్తున్నా. మేనేజ్ చేసినప్పుడు నాకే జనాలు ఇంత బ్రహ్మరాజు. నేను స్పీకర్ని మళ్ళీ రోజుకు 10-12 గంటలు నేను డెలివరీ చేయాలి సెషన్స్. 10-12 గంటలు డెలివరీ చేస్తే ఆర్ఎన్ రెడ్డి సార్ క్లాస్ చెప్తే తెలుగులో చెప్పినట్టు ఉంటుంది అంటారు. ఇంగ్లీష్ అంత సింపుల్గా వాడతాను. నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాకపోవడం కూడా స్టూడెంట్స్కి లాభమే అయింది. అవును, సింపుల్ లాంగ్వేజ్ వాడతాను. సో ఇక్కడ నేను ఇన్ని సెషన్స్ డెలివరీ చేసినా నాకున్న సింపుల్ ఇంగ్లీష్తో ఆటోమేటిక్గా జాబ్లోకి వెళ్ళినాక ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. అది అవరోధం కాదు. సో బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో వాళ్ళు ఇబ్బంది పడతారు, కానీ మేడం ఇక్కడ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద సబ్జెక్ట్. వెన్ దే విల్ అటెండ్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా దే గెట్ ద ఫ్లో. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ మొత్తం తెలుగు మీడియం అయిపోయిన తర్వాత 100 మంది స్టూడెంట్స్లో మాకు వచ్చే వాళ్ళు 70-80% తెలుగు మీడియం వాళ్ళు. ఈజ్ ఇట్? వాళ్ళు అనుకుంటారు ప్రతి మనిషి ఏమంటే ఒక స్టెప్ వేసే ముందు మనకున్న బ్యాడ్ ఏంటంటే మనకున్న మైనస్లనే రాసుకుంటాం మనం. అవును, ఎవరికాడు భుజం తట్టుకోవాలి, కమాన్ యు ఆర్ ద హీరో అనుకోవాలి అంతే. అసలు ఏం లేదు, ప్రపంచంలో ఎవరు తిక్కలోళ్ళు కాదు, అంతా తెలియగలే. మనం తక్కువ చేసుకోకూడదు. యూ షుడ్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీరున్నారు, మీరు అనుకోవాలి ఇండస్ట్రీలో నేనే బెస్ట్ యాంకర్ అనుకోవాలి. మేడం ఇక్కడ ఏంటంటే నీకు నువ్వు అనుకోపోతే నిన్ను ఎవరు అన్నారు? కరెక్ట్, నిన్ను ఎవరు అన్నారు? ఎవరికైనా కాంపిటేటరే కదా. ఇప్పుడు నీవు ఏదో మాలాంటి వాళ్ళు వచ్చి అంటారు, మీకు ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఎవరు అన్నారు? ఇండస్ట్రీలో నేను ఐఎమ్ ద బెస్ట్ అనుకోవాలి. నేను అంతే వచ్చా. నేను ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాస్కి వచ్చినప్పుడు .NET స్టార్ట్ చేసినప్పుడు నేను ఇట్లా ఫ్రెండ్స్ అడిగారు, ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి అడిగితే ఏంటి అంటే ఆర్ఎన్ రెడ్డి అంటే .NET అంటే ఆర్ఎన్ రెడ్డి చూసుకో అన్నా. నేను అన్నా మేడం ఎందుకన్నా నాకు తెలియదు. అది 2-3 yearsలో ప్రూవ్ అయింది. అసలు అనుకున్నా కాబట్టి దానికోసం నేను ప్రయత్నం చేసిన. అసలు అనుకోకపోతే నిజం అలా అనుకున్నారేమో. ఈరోజు స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ద్రోణాచారి ఒక అవార్డు ఇచ్చి పెట్టారు వాళ్ళంతా మళ్ళీ. అంటే ఇప్పుడు అది అనుకోవాలంట. నేను అనేది నాది కాదు, ఎవరైనా ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు పిల్లలు కూడా నేనేమంటానంటే స్టూడెంట్స్ కూడా ఏం చెప్తానంటే ఐఎమ్ ద బెస్ట్ అనుకోండి, అప్పుడే నువ్వు బెస్ట్గా ట్రై చేయగలుగుతావు. నువ్వు ఊకే కంపేర్ చేసుకుని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నేను తెలుగు మీడియం ఎవరు టాపర్ ఉన్నాడు క్లాస్లో, అది అబద్ధం. అది చాలామంది టీచర్లు చెప్తారు ఈయన బెస్ట్ స్టూడెంటు ఆయన ఎవరు కాదు. ఆ గ్రోనప్లో ఒక పిల్లవాడు క్లాస్కి రాకుండా క్యాంటీన్లో కూర్చున్నాడంటే పిల్లవాడిది తప్పు కాదు, ఆ టీచర్ది ఆర్గనైజేషన్ది తప్పు. ఆ యొక్క ఆర్గనైజేషన్ది టీచర్ తప్పు, నా అభిప్రాయం అది. పాఠం బాగా చెప్తే మేడం స్టూడెంట్ క్యాంటీన్కి వెళ్ళాడు, అర్థం వాడు క్లాస్ వినాలనే కాలేజీకి వస్తాడు. పాఠాలలో మనం ఆ యొక్క రుచి చూపించాలి, టేస్ట్ చూపించాలి. చూపించినప్పుడు ఒకరోజు కాదు రోజు కనెక్ట్ అవుతాడు. సెకండ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్. పిల్లలు క్యాంటీన్లో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఆర్గనైజేషన్ది. వీళ్ళిద్దరిదే బాధ్యత, అది పిల్లలది కాదు, పేరెంట్స్ కాదు.
అవును, మీ దగ్గర ఏంటి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక ప్యాకేజ్ లాగా బయటకు అడుగు పెట్టడానికి లేదు, భోజనాన్ని కూడా ఇక్కడే చేయండి, మీరు సాధించకుండా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని చెప్తారు కదా. అంటే షెడ్యూల్ స్ట్రిక్ట్ ఉంటుంది. 9కి వస్తే 5కి వెళ్ళిపోవాలి. లంచ్ అవర్ 1 అవర్ బ్రేక్ ఉంటుంది. ఓకే, అది 1 అవర్ లంచ్ తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుని పక్క హాస్టల్ ఉంటే పోయి రావాలి 2 కల్లా. ఓకే, మళ్ళీ ఈవినింగ్ 7కి ఆన్లైన్లో కనెక్ట్. యాక్చువల్గా షెడ్యూల్ 3 షెడ్యూల్స్ ఉంటాయి, చాలా భయంకరమైనవి. మార్నింగ్ 5 to 7 ఆన్లైన్ కనెక్ట్ అవ్వాలి, 9కి ఇన్స్టిట్యూట్కి రావాలి, 9 to 5 ఇక్కడ ఉంటారు. ఇక్కడ క్లాస్ ఒకటి జరుగుద్ది, యాక్టివిటీస్ ఉంటాయి, బాగా మాక్ ఇంటర్వ్యూస్ పెడతాము. తర్వాత 5కి వెళ్ళిపోమంటాను, 7కి మళ్ళీ కనెక్ట్ అయ్యి 11 వరకు ఒక సండే వదిలేస్తాం. సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం, బాగా వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవాలన్నట్టు హార్డ్ వర్క్ చేయాలి. 4 months పీరియడ్ వరకు దే షుడ్ పుట్ ఎఫర్ట్స్. వాళ్ళకి వేరే అంటే ఇంకోటి ఏం చెప్తానంటే, ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే నేను జాబ్తో వస్తానని చెప్పి రండి అని చెప్తాను. ఓకే, అంత ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు 100%. ఇప్పుడు ఎవరైనా మీరు తీసుకురండి ఎవరినన్నా, నాకు 4 months అప్పచెప్పండి, నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్తాను, నేనేం చెప్తే అది చేయాలి. దూకంటే దూకాలి, ఎందుకు అని అడగొద్దు. 6th floor నుంచి దూకంటే సార్ దూకు అన్నాడంటే కింద ఏదో ఉంటుందని దూకు. ఇది ఒక నేను చెప్తాను, ఇది ఒక బంగారు గని, బంగారు గని. ఈ బంగారు గనిలో మిమ్మల్ని బంగారం ఎలా తవ్వుకోవాలో నేను నేర్పుతా, డిగ్గింగ్ ఎలా చెప్తా. డిగ్గింగ్ చేస్తున్నప్పుడు బంగారం వస్తుంది, వజ్రాలు వస్తాయి, వైడూర్యాలు వస్తాయి, జేబులు వేసుకో. అదే డిగ్ చేసేటప్పుడు నా చైన్ వస్తుంది సార్, నేను ఇవాళ డిగ్ చేయనంటే అరే బంగారం రాది, నాలెడ్జ్ ఈజ్ గోల్డ్ కదా, కొయినూరు డైమండ్లు కూడా వస్తాయి మధ్యలో మధ్యలో. దిస్ మై కాన్సెప్ట్, అంతే. ట్రూ. ఇంటర్వ్యూకి అంటే మీ దగ్గర మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్లు ఏంటి సార్ జనరల్గా? ఇంటర్వ్యూస్కి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ బ్లండర్ మిస్టేక్ విచ్ డూ బై ఆల్ ద పీపుల్ ఏంటంటే, కోర్స్ అవ్వగానే వీళ్ళు కోర్స్కి ఒక టైం పెట్టుకొని వస్తారు. మేమంటే 4 to 6 months అని చెప్తాం. 4 months కోర్సు, 2 months ఇంటర్వ్యూస్ కానీ మా ప్లాన్, మా థాట్. మేము 3rd month అవ్వగానే 4th month స్టార్ట్ చేద్దాం. జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్తారంటే, కోర్స్ అంటే 4 months 3 months చెప్తే వీళ్ళు పేరెంట్స్ పిల్లలు ఆ 3 monthsకి ఫిక్స్ అయ్యి వస్తారు. 3 monthsకి ఫిక్స్ అయ్యి కోర్సు అయిపోతాగానే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు, జాబ్ అయింది అంటే, కోర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి జాబ్ ఇంటర్వ్యూలో. పేరెంట్స్కి ఓపిక ఉండదు. వాళ్ళు అంటే 18 సంవత్సరాలు చదివిస్తారు చాలా ప్రేమతో. వీళ్ళు ప్రేమ శత్రువులు పేరెంట్స్ ఇక్కడ. ప్రేమ శత్రువులు నా భాష, నేను నా అభిప్రాయం, నా ఎక్స్పీరియన్స్, నేను దీన్ని ఖచ్చితంగా మాట్లాడగలను. ప్రేమ శత్రువులు ఇబ్బంది పెడుతుంది వాళ్ళ పిల్లల్ని చాలామంది. అంటే వాళ్ళు తప్పుడు కాదు, వాళ్ళకు ఉన్న ప్రెషర్స్. 18 సంవత్సరాలు వాళ్ళని అల్లరి ముద్దుకు బాగానే చేస్తారు. ఈ ఫైనల్గా వచ్చేది మా కాడికి ఎప్పుడు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్లో అయిపోయినాక నెలలు మా కోర్సు. ఆ 3 నెలలు అనే పీరియడ్ అన్నప్పుడు వీడికి 3 నెలలకు సరిపోని ఫైనాన్స్ ఇస్తారు, వాడిని ఎలో చేస్తారు. అమ్మాయిలను అయితే ఇంకా గౌరవం. ఆ 3వ నెల అయిపోగానే వీడు మా కాడికి వస్తాడు, సార్ కోర్స్ అయిపోయింది అంటే. జనరల్గా 3 నెలలు అనుకున్నప్పుడు మనం 11 o'clock ఇంటర్వ్యూ అనుకుంటాం, 11:30 అవుతుంది. ఇది కామన్, మినిమం అది డిలేలు. 3 నెలల కోర్సు 4 నెలలు అయితే, 5 నెలలు అయితే, 1 నెల అవుతుంది. ఇక లాస్ట్ మంత్ వాడు మమ్మల్ని టార్చర్ పెడతాడు, పేరెంట్స్ వాడిని టార్చర్ పెడతారు, ఆ పిల్లోడిని పాపం ఇబ్బంది పెడతారు. సరే కోర్స్ అయిపోద్ది. అయిపోగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జాబ్ కావాలి, ఎవరికి పేరెంట్స్ రావాలి. ఈ పిల్లలు కూడా ఆ ప్రెషర్తో ఇంటర్వ్యూస్కి వెళ్తారు. ఇంటర్వ్యూస్కి వెళ్తే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన వాల్యుబుల్ స్టేట్మెంట్ అంటే విషయం ఫర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో మొదటి జాబ్లో, మొదటి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన వాళ్ళు 100కి 5% ఉంటారు. 95%కి ఎవరికి మొదటి ఇంటర్వ్యూలో జాబు రాదు. ఇంటర్వ్యూ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద సబ్జెక్ట్. ఇంటర్వ్యూలనే నేర్చుకుంటాం మనం. ట్రైనింగ్లో నేర్చుకున్నది 50% అయితే ఇంటర్వ్యూలో 50% నేర్చుకుంటారు. రాదు. వీళ్ళు పాపం చాలా ప్రెషర్తో వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ ఒక రకంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఇంకో రకంగా ఉంటుంది. ఈ నర్వస్నెస్లో చెప్తారు, ఏదో చేస్తారు, ఇంటర్వ్యూ కాదు. 2 ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, 3 అటెండ్ అవుతారు, 4 అటెండ్ కాగానే ఒక నెల అయింది. ఇక వీళ్ళు ఇక్కడ ఇంక వీళ్ళని ఉండనియరు, పిల్లల్ని పేరెంట్స్ కూడా చాలామంది ఉండనియరు. అందరನ್ನು వీళ్ళు ప్యాక్ చేసుకొని ఏదో దసరానో దీపావళి వస్తుంది ఈ లోపల టెంప్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మంచిగా ఇంట్లో ఉండి అక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో అట్లా ఉంటారు వాళ్ళు. చూస్తుండగానే వీళ్ళు 5-6 నెలలు పడుతుంది. మళ్ళీ పోదాం అంటారు, ఉంటారు. ఈ లోపల పక్కింట్లో ఎవడికో విప్రోలో, ఇన్ఫోసిస్ జాబ్ రాగానే మన ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ అయింది. తిట్లు మొదలైతాయి. ఇక మళ్ళీ బ్యాగ్ సర్దుకొని ఇది రియల్గా నేను 10 సంవత్సరాలు 1,000 మందిని చూసిన కదా. వచ్చేస్తారు పాపం, వచ్చి మళ్ళీ వెతుకుతారు.
ఇప్పుడు 5-6 నెలల క్రితం జరిగిన ఇంటర్వ్యూ మీకు ఇప్పుడు గుర్తుంటుందా? కరెక్ట్. మీరు ఎవరినో ఇంటర్వ్యూ చేస్తారు, ఏం చెప్పి మాట్లాడడం మీకు గుర్తుంటుంది. సేమ్గా మేమంటే రోజు చెప్తాం కాబట్టి మాకు గుర్తుంటుంది. అవును సార్. ఆ పిల్లగాడు 5-6 నెలల క్రితం జరిగిన సబ్జెక్ట్ అంతా మర్చిపోతాడు. కరెక్ట్. కానీ మళ్ళీ ట్రైనింగ్కి పోదామన్నా కానీ రివిజన్కి వద్దామంటే పేరెంట్స్ సహకరించారు. ఇంటర్వ్యూకి వెళ్తాడు. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తే మళ్ళీ ఒక 2-3 ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యేసరికి కాన్ఫిడెన్స్ పోతుంది. చాలామంది ఇది నాకు సాఫ్ట్వేర్ నా వల్ల కాదులే అని మళ్ళీ ఎవరో బ్యాంక్ జాబ్ అనో పీపీఓలో డైవర్ట్ అయిపోతారు. ఇక్కడ దానికి నేను విరుగుడు 2 లైన్లు చెప్తున్నా. నెంబర్ 1, కోర్స్కి 4 నెలలు పెట్టుకున్నట్టే ఇంటర్వ్యూలకు కూడా ఒక డ్యూరేషన్ పెట్టుకోవాలి. 50 ఇంటర్వ్యూలు, ఒక 4 నెలలు, ఒక 5 నెలలు, ఈ మొత్తం కలిపితే 8 నెలలు, ఒక 10 నెలలు. స్టూడెంట్ టు స్టూడెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కోర్స్కి 4 నెలలు పెట్టుకున్నట్టు ఇంటర్వ్యూలకు కూడా ఒక టైం స్లాట్ పెట్టుకోవాలి. కరెక్ట్. కోర్సుకు వెయిట్ చేస్తారు కానీ ఇంటర్వ్యూలకు వెయిట్ చేయరు. అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్, కోర్స్కి వచ్చేటప్పుడే పేరెంట్స్ కూడా పిల్లలు కూడా ఒక కమిట్మెంట్ ఉండాలి. జాబ్ వచ్చిన ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఈ మధ్యలో దసరాలు వస్తాయి, దీపావళి వస్తాయి, సంక్రాంతులు వస్తాయి, అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. జాబ్ వచ్చిందంటే ఎవ్రీడే దసరా. జాబ్ రాకపోతే దసరా రోజు కూడా ఇంట్లో తిట్లు ఉంటాయి. ఇంట్లో నీరసాలు, నిస్పృహలు, పక్కింటోడు, ఎదురింటోడు, కంపారిజన్. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ ప్రేమశత్రువులు అన్నది. ఎందుకంటే వీళ్ళు ప్రెషర్ పెడతారు. ఎట్లా అంటే వీళ్ళు ఒక ఫంక్షన్కి పోయి వస్తారు, ఎక్కడో బయట ఎక్కడో కలుస్తారు, పక్క వాడే పలానా వాడికి జాబ్ వచ్చింది అని కంపారిజన్ చేస్తారు. ఫస్ట్ పేరెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఒక ట్రైనర్గా, పిల్లలని వేరే వాళ్ళ పిల్లలతో కంపారిజన్ చేయొద్దు. ఒక్కసారి ఆ పిల్లలు వేరే వాళ్ళ తల్లిదండ్రులతో మిమ్మల్ని కంపారిజన్ చేస్తే మీరెక్కడుంటారు? అంతే కదా మేడం. పేరెంట్స్ని వాళ్ళ నాన్న అది నువ్వేంది అని అంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అసలు వద్దు. మన పిల్లలు మన బంగారం, ఎవరి పరిస్థితులు మన పిల్లలు మన బంగారం. వాళ్ళకి నువ్వు ఇన్నాళ్ళు చేసినందుకు మోరల్ సపోర్ట్ చేసి వాళ్ళ ఇష్టాలను బట్టి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత. కంపారిజన్ అస్సలు చేయకూడదు. కంపారిజన్లోనే పిల్లలు పక్కదోవబడతారు. తొందరపాటు డెసిషన్స్, ఇది వద్దులే, ఇది వద్దు, మా నాన్న ప్రెషర్ చేస్తున్నాను. ఇప్పుడు 18 ఏళ్ళు ఆగిన వాళ్ళు ఒక 18 నెలలు ఆగలేరా? ఒక 1 year పడుతుంది అనుకుందాం సెటిల్మెంట్కి. ఒక 10 నెలలో 12 నెలలో పడుతుంది మ్యాక్సిమం. ఓపిక పట్టాలి అక్కడ. ఇది ఒకటి. టైం స్లాట్ అనేది పెట్టుకోవాలి ఇంటర్వ్యూస్కి. రెండోది, జాబ్ వచ్చేంత వరకు నాన్న నేను రాను అని పిల్లవాడు అన్నప్పుడు వీళ్ళు సహకరించాలి. వీళ్ళు కూడా ఇన్పుట్ ఇవ్వాలి, నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వు జాబే ఇంపార్టెంట్ అనేది. వీళ్ళు కూడా వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్, కొంత టైం తీసుకో, టెన్షన్ మంచిగా, నీకు డబ్బుల ప్రాబ్లం లేదు. వీళ్ళు మేడం ఈ విషయంలో వాళ్ళకాడ డబ్బులు లేకపోతే బంగారం ఉంటే అమ్మొచ్చు, పొలం ఉంటే అమ్మొచ్చు. చదువుకి మీరు ఏది అమ్మి పెట్టినా ఏం కాదు, అది ఎక్కడికి పోదు, రిటర్న్ వస్తుంది. అందులో డౌట్. పేరెంట్స్ మొరల్ సపోర్టు చాలా ఇంపార్టెంట్. పక్కలతో కంపారిజన్ ఉండకూడదు. పిల్లలు ఒకళ్ళు ఏమైనా కంపేర్ చేసుకున్నా అదంతా వదిలేయండి అని మనం పెద్దోళ్ళలాగా చెప్పాలి. మూడోది ఏంటంటే ఇంటర్వ్యూ ప్లానింగ్. ఇంటర్వ్యూ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు మొదటి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన వ్యక్తి నా దృష్టిలో దురదృష్టవంతుడు. 50వ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన వ్యక్తి అదృష్టవంతుడు. ఎందుకు రీజన్ ఏంటంటే, ఒక్క ఇంటర్వ్యూలో నాకు జాబ్ వచ్చింది అనుకోండి, నేను ఒక ఎక్స్పర్ట్నే కలుస్తాను. అతను అడిగిన ఒక 20 క్వశ్చన్లకు నేను ఆన్సర్ చేస్తే అంతటితో అయిపోద్ది. అదే నేను 50 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వటం వల్ల 50 మంది నిష్ణాతులు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్తో నేను మీట్ అవుతాను. 50 మీటింగ్స్లో నేను ఎన్నో నేర్చుకోగలుగుతాను. మేబీ ఒక 4-5 months పట్టొచ్చు. 50 కంపెనీల ప్రొఫైల్స్ గురించి నాకు అర్థమవుతుంది. ఆ ఒక్క కంపెనీ 50 కంపెనీల గురించి నేను తెలుసుకుంటాను కదా. సో 50th ఇంటర్వ్యూలో జాబ్ వచ్చినోడు అదృష్టవంతుడు అనేది నా అభిప్రాయం. అది ఎవరైనా ఒప్పుకోకపోయినా ఓపిక అయితే ఉండాలి. ఇక్కడ 4-5 months పడుతుంది. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నాకు జాబ్ రావాలే అని నువ్వు అనుకోవద్దు. నేను ఒక 40-50 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతా, 1 by 1 అటెండ్ అవుతా, నాకు ప్రశాంతంగా జాబ్ రావాలి, తొందర లేదని నేను పిల్లలకి ఏం చెప్తానంటే, పేపర్ మీద గోడ మీద 1 నుంచి 50 అంకెలు రాయమంట. మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు కామన్గా. మనకు వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదో చెప్తాం. ఒక 10 టెక్నికల్ క్వశ్చన్లు అడుగుతారు. మనం ఏం చెప్పకపోయినా బాధపడద్దు, చెప్పగలిగితే చెప్పాలి. ఇంటికి వచ్చిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే, ఇంటర్వ్యూ సరిగ్గా జరగనప్పుడు వీళ్ళు డిప్రెషన్కి పోయి, సినిమా పోయి, ఫ్రెండ్స్తో పోయి తిరుగుతారు. రెండో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి ఆలోచించరు. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. మీరు ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్నదే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రశాంతంగా ఓ పుస్తకం పెట్టుకొని మొదటి ఇంటర్వ్యూ, కంపెనీ పేరేంటి,
డేటు రాసి ఫస్ట్ క్వశ్చన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ నేను ఎలా ఆన్సర్ చేశాను, ఇంతకంటే బెటర్ ఆన్సర్ నా ప్రొఫైల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతానని తయారు చేసుకోవాలి. తర్వాత ఒక 10 టెక్నికల్ క్వశ్చన్స్ అడిగాడు. 10 క్వశ్చన్ 10టికి ఆన్సర్స్ తయారు చేసుకుని ఈ 11 క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాతనే సెకండ్ ఇంటర్వ్యూని అటెంప్ట్ చేయాలి. ఈ మధ్యలో జనరల్గా ఏం చేస్తారంటే దేవుళ్ళకు దండాలు పెట్టటాలు, టెంపుల్స్కి వెళ్ళటాలు, కొబ్బరికాయలు కొట్టాలు, 100 ప్రదక్షిణాలు చేయటాలు, ఇవన్నీ అవసరం లేదు. చేయాల్సిన పని చేస్తే చేయరు. దేవుడు నీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఇచ్చాడు. ఇదంతా అది దేవుడు ఇచ్చింది. ఇంకా దేవుడి కాదు అంతకంటే లేవు. ఆయన కంపెనీ లేదు ఆఫర్ లెటర్ ఇవ్వడానికి. ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు, అందువల్ల ఇంత దూరం వచ్చావు. నువ్వు చేయాల్సిన ప్రయత్నాన్ని దేవుడి మీద లోడెత్తే అందరిపై దేవుడి మీద ప్రెషర్ పెట్టడం తప్పితే ఏం లేదు, అవసరం లేదు. డైరెక్ట్గా సెకండ్ ఇంటర్వ్యూకి ఫస్ట్ ప్రిపరేషన్తో వెళ్ళాలి. మనం ఏం చేయాలి, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ కామన్ క్వశ్చన్ అడుగుతాడు. అడిగినప్పుడు ఇంతకు ముందు కంటే ఈసారి బెటర్ ప్రజెంటేషన్ వస్తుంది. 10 క్వశ్చన్లు అడుగుతున్నాడు. యూ వెయిట్ ఫర్ ద క్వశ్చన్ విచ్ యూ ప్రిపేర్డ్, రైట్, యూ గివ్ ద బెస్ట్ ఆన్సర్ అండ్ రిమెంబర్ ద క్వశ్చన్ విచ్ యూ డోంట్ నో. దిస్ ఈజ్ యువర్ రోల్. అసలు నాకు ఎట్లా అంటే ఇంటర్వ్యూ కాదు ఇది ప్లే చేయాల్సిన రోల్. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆల్రెడీ డిసైడెడ్ కదా, 4-5 మంత్స్కి పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, నువ్వు సపోర్ట్ అనుకుంటున్నావు. 40-50 ఇంటర్వ్యూలు చూసుకో, ఆనందంగా సరదాగా చూసుకో. ఇదేమన్నా ఎంసెట్ ఎగ్జామ్ కాదు కదా ఆ రోజుతో ఛాన్స్ పోవటానికి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకో పేపర్ మీద పుస్తకంలో రెండో ఇంటర్వ్యూ, ఈరోజు పలానా కంపెనీ, ఈ డేటు, మళ్ళీ అందులో క్వశ్చన్ ఆన్సర్స్ మొత్తం రాసుకోవాలి. మంచిగా బెస్ట్గా రాసుకుంటే మన కాడ ఇప్పుడు ఒక 20 క్వశ్చన్లు తయారైతాయి. మూడో ఇంటర్వ్యూకి వీటిని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మూడో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మూడో ఇంటర్వ్యూకి వెళ్తే ఏముంది మేడం, మూడో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ వస్తుంది. ఇంకా బెస్ట్ చెప్తారు, ఇంకా బెస్ట్ చెప్తాం. తర్వాత ఈ 20 క్వశ్చన్ల నుంచి ఎంత లేదన్నా ఒక 2-3 క్వశ్చన్లు తగులుతాయి. ఛాన్స్ ఉంది. ఎక్స్పెక్టింగ్ నేను యాజ్ ఏ టెక్నికల్ ట్రైనర్గా చెప్తున్నాను కానీ నో డౌట్ నేను మొత్తం .NET 250 క్వశ్చన్స్ ఆన్సర్స్ తయారు చేశాను. ఒక పుస్తకం ఇస్తాను, చిన్న పుస్తకం. మీరే 2 పుస్తకాలు రాశారు దీని మీదేనండి. చాలా ఉన్నాయి, ఓ 10 పుస్తకాలు ఉంటాయి. అందులో 250 .NET ఇంటర్వ్యూ క్వశ్చన్ బ్యాంక్ అని అది ఒకటి ఫేమస్, అమీర్పేటలో రొటేట్ అవుతుంటుంది. ఏ లెవెల్ అంటే ఈ కొన్ని కంపెనీస్లో ఇంటర్వ్యూవర్స్ కూడా పుస్తకం ముందు పెట్టుకొని అడుగుతారంట. ఆ టోటల్ .NET 250 క్వశ్చన్ ఆన్సర్లు పెట్టా. క్వశ్చన్ ఆన్సర్ ఆ పుస్తకం ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ జాబ్ వస్తుంది. ఆ పుస్తకం ప్రిపేర్ అవ్వాలి అంటే .NET నేర్చుకోవాలి. కానీ ఓవరాల్గా బుక్ చిన్న బుక్ తయారవుతుంది. అట్లా అంతే 20 క్వశ్చన్స్ని పట్టుకొని వీళ్ళు థర్డ్ ఇంటర్వ్యూకి పోయినప్పుడు 2-3 తగులుతాయి. మరి ఆన్సర్ ఫర్ ద నోన్ క్వశ్చన్, రిమెంబర్ ద అన్నోన్ క్వశ్చన్. అగైన్ మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ థర్డ్ పేజ్లో దే రైట్ ఆల్ ద క్వశ్చన్స్. వాళ్ళు ఏదైతే అడిగారో అవన్నీ రాసుకుంటారు. రాసుకున్నప్పుడు మళ్ళీ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ని బెస్ట్ ప్రజెంట్ చేసుకోవాలి, వదలొద్దు దాన్ని. అది సెల్ఫ్ ఇంట్రడక్షన్, అదే ఇంపార్టెంట్, అదే నీ ఇంప్రెషన్ ఇంకా బెటర్. జనరల్గా ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఒక కరెక్షన్ ఇస్తాను. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో, మా అమ్మగారు ఇది చేస్తారు, మా నాన్నగారు ఇది చేస్తారు, మా ఊరు ఇది అని చెప్తారు అందరూ. కానీ మనం వెళ్ళే ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్లలో పర్సనల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. వాళ్ళు అడిగితే చెప్పాలి. దిస్ ఈజ్ R.N. Reddy, completed MCA from Usmania University, so and so year, so and so percentage. After my MCA, at the time after completion of my MCA, I have learned .NET to develop a couple of projects in .NET platform and చెప్పి or else as part of my MCA final year project I learned .NET. I done my final year academic project by using .NET. అది రిజ్యూమ్లు ఉండాలి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ .NEట్లో చేసినట్టు. తర్వాత మై స్కిల్ సెట్ ఆర్ సో అండ్ సో, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఐఎమ్ వెరీ లైక్ క్విక్ లెర్నర్, ఇది చెప్పుకోవాలి. ఇది చెప్పాలి. కానీ మా ఫాదరు, మా మదరు, మాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, అక్కయ్య ఉన్నాడు, ఇవి చెప్పకూడదు, అవసరం లేదు. సోది అన్నట్టుది అనవసరం డైవర్ట్ అవుతాం. ప్రొఫెషనల్ ఇంట్రడక్షన్ ఇస్ డిఫరెంట్, పర్సనల్ ఇంట్రడక్షన్ డిఫరెంట్. ఇక్కడ వీళ్ళు థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్తారు, మళ్ళీ ప్రిపేర్ 10 క్వశ్చన్లు అడుగుతారు. తెలిసినవి చెప్పాలి, తెలియని గుర్తుంచుకోవాలి, రాయాలి, మళ్ళీ రాయాలి. ఈ విధంగా 10 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేసరికి వీళ్ళు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద క్వశ్చన్స్కి దే ఆర్ ఏబుల్ టు గివ్ ద ఆన్సర్స్. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, చాలా వస్తుంది మేడం. 10-15 ఇంటర్వ్యూలు మ్యాక్సిమం. ఈ ప్రపంచంలో ఎవరికైనా 20 ఇంటర్వ్యూల్లో జాబ్ వస్తుంది. ఇది ఫాలో అయితే స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. ఇప్పుడు థర్డ్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు, ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్ వస్తుంది, బా ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగాడు కదా ఇదే అని అనుకుంటారు కానీ ప్రిపేర్ అవ్వరు. అది బ్లండ్ మిస్టేక్. 10-15లో ఆల్మోస్ట్ మనకు ఒక 100-150 క్వశ్చన్స్ తయారవుతాయి. 60-70% ఇంటర్వ్యూ అక్కడనే అయిపోద్ది. 20th కల్లా అసలు వీడు ఈ విల్ బికమ్ ఏ మాస్టర్ ఆఫ్
ఇన్ ఇంటర్వ్యూస్. ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. ఇది ఫాలో అవ్వరు. ఇది ఫాలో అవ్వకుండా 4-5 నెలలు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటోళ్ళు ఉన్నారు, అదే కానీ ఇది ఫాలో కారు. అవును అవును ఇంకా వాళ్ళు ప్రయత్నం చేస్తానే ఉంటారు. కొంచెం ప్రయత్నంలో ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతిని పాటిస్తే చాలా బాగుంటుంది. ఎంత బిజీ స్కెడ్యూల్లో మీరు బుక్స్ ఎలా రాయాలనిపించింది సార్? ఎందుకంటే అవి మా స్టూడెంట్స్ కోసం తయారు చేసిన మెటీరియల్స్ అంతే. మా పిల్లలకి కోర్స్ పార్ట్లో వాళ్ళకి ఇవ్వాలి, ఇంకేదో ఇవ్వాలి. వీళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మీరు అన్నట్టు వెళ్ళినప్పుడు వీళ్ళు ఫెయిల్ అయ్యి వస్తున్నారు. వీళ్ళకంటూ వీళ్ళు ప్రిపేర్ చేసుకోలేరు కదా. ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేశాను, అదొక బుక్ చేశాను. తర్వాత వీళ్ళకి క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది కదా మేడం. అవును సార్. సో ఇంకొకటి ఏంటంటే ఓన్లీ క్వశ్చన్స్ తయారు చేశాను. టెస్ట్ యువర్ స్కిల్స్, .NET స్కిల్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఓన్లీ క్వశ్చన్ ఉంటుంది ఆ బుక్. అది వెరైటీ ఏంటంటే అందులో ఒక 500 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకరోజు నేను ఏమన్నాను, మీకు ఎగ్జామ్స్ అంతా ఆ క్వశ్చన్ బ్యాంక్ నుంచే పెడతాను, రేపు 1 to 20 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అన్నాను. ఓకే. బుక్లో 1 నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్టింగ్లో ఉన్నారు, 1 to 20 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అన్నాను. అరే ఇంకేముందని అందరు హ్యాపీగా సారే క్వశ్చన్స్ చెప్పాడు, ప్రిపేర్ అయ్యారు. 20 క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి వచ్చారు. వచ్చినాక నేను అన్నాను, సరే ఎగ్జామ్ రాస్తారా అంటే సూపర్ రాస్తామని క్లోజ్ బుక్స్ అని ఒక వైట్ పేపర్ తీసుకొని టేక్ ద క్వశ్చన్ అన్నాను. రైట్ ద 1 to 20 క్వశ్చన్స్ అన్నాను. రైట్ ద 1 to 20 క్వశ్చన్స్ అన్నాను. వాళ్ళు నా వైపు చూస్తున్నారు, పెన్ కదలట్లేదు. ఏమైంది రాయండి అన్న సీరియస్గా అని. ఇదేంది క్వశ్చన్స్ ఇస్తుండని అనుకుంటున్నారా? ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్లో విచ్ ఈజ్ ఇంపార్టెంట్? క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఆన్సర్. వై? బికాస్ ఇఫ్ యూ నో ద క్వశ్చన్ యూ కెన్ గెట్ ద ఆన్సర్. ఐఎమ్ గివింగ్ ఏ ఆన్సర్, కెన్ యూ టెల్ మీ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్? సోనియా గాంధీ ఈజ్ ద ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పాను సోనియా గాంధీ, దానికి క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, దానికి 100 క్వశ్చన్లు ఉంటాయి. ఏ క్వశ్చన్? హూ ఇస్ ద మదర్ ఆఫ్ ద రాహుల్ గాంధీ అంటే సోనియా గాంధీ. అలా ఎన్నో ఉన్నాయి. ఎగ్జాక్ట్ నా మైండ్లో ఉన్న క్వశ్చన్ మీరు చెప్పలేరు, బట్ నేను క్వశ్చన్ అడిగాను, హూ ఇస్ ద మదర్ ఆఫ్ ద రాహుల్ గాంధీ అంటే ఆన్సర్ ఏంటి? సోనియా గాంధీ. క్వశ్చన్ ఉంటే ఆన్సర్ పట్టుకోవడం ఈజీ. మనం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మనకున్న బ్యాడ్ ఏంటంటే మనము క్వశ్చన్ ఒకసారి చదువుతాం, ఆన్సర్ని 10 సార్లు చదువుతాం. నేనేమంటానంటే క్వశ్చన్ని ఎక్కువసార్లు చదివి ఆన్సర్ని తక్కువసార్లు చదవండి. రైట్. క్వశ్చన్ ఉంటే ఆన్సర్ వచ్చేస్తుంది, ఇవాళ కాదు రేపన్నా దొరుకుద్ది. ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ పట్టుకోవాలంటే కష్టం. కరెక్ట్ కరెక్ట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈవెన్ మీరు సేవా రంగంలో కూడా అడుగు పెట్టారు. అట్ ద సేమ్ టైం చాలామంది ఆర్ఫెన్స్కి మీరు చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పని విన్నాను. వాటి గురించి ఒకసారి చెప్పండి. అది స్టార్ట్ చేసాము, అది ఇప్పుడు మొదలు పెట్టాము. యాక్చువల్గా ఏంటంటే చాలామంది క్లాస్కు వచ్చినప్పుడు ఫీజు విషయంలో ఉన్నప్పుడు అడుగుతుంటారు కన్సెషన్ అది ఇదని, మేము పేదవాళ్ళని అది ఇది అంటారు. నా దృష్టిలో పేదవాళ్ళు అంటే పేరెంట్స్ లేని వాళ్ళు, సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు కానీ, ఫాదర్ లేని వాళ్ళు కానీ, మెయిన్గా పేరెంట్స్ లేకుండా అనాథలుగా ఆర్ఫన్ హౌజెస్లో ఉన్న పిల్లలు పేదోళ్ళు. అని వీళ్ళకి ఏదైనా చేద్దామని ఒక ఐడియా వచ్చింది ఈ మధ్యకాలంలో. అప్పుడు ఏమనుకున్నాం అంటే ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది వీళ్ళకి ఫ్రీ ఇద్దామని చెప్పేసి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ని ఆర్ఫాన్స్కి ఫ్రీ ఇస్తున్నాం. మేము ఫ్రీ ఇచ్చి ఒక 2-3 ఆర్ఫాన్ హౌసెస్కి వెళ్ళి ఇన్ఫామ్ చేసాం. డిగ్రీ చదివిన పిల్లలు ఎవరున్నా, ఇంజనీరింగ్లో అవసరం లేదు, ఆర్ఫాన్స్ ఉంటే నేను జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ 6 months ప్రోగ్రామ్ ఫ్రీ ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, ల్యాప్టాప్ ఇస్తాను, నాదే బాధ్యత. వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి ఇచ్చే బాధ్యత నాది. అలా ఇప్పుడు 3 అడ్మిషన్స్ ఇచ్చాము ఈ మధ్య. ఒకటి అనాథ విద్యార్థి గృహం అని కొత్తపేట దగ్గర మనకు ఉంది, అందులో ఒక అబ్బాయిని తీసుకున్నాం. అతను జాబ్, నరేష్ అబ్బాయి పేరు, జాబ్ వచ్చింది, 2.4 ప్యాకేజ్ వచ్చింది నిన్న మొన్న లాస్ట్ వీక్. ఇప్పుడు ఇంకొక 2 బొల్లారంలో ఏదో ఒకటి ఆర్ఫన్ హౌస్ ఉంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళు ఒక రోజు ఫోన్ చేశారు, అబ్బాయి ఫోన్ చేసి నేను C లాంగ్వేజ్ నేర్చుకోవాలి సార్ అంటే, నేను జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని ఉంది, CA మొద్దు డైరెక్ట్ .NET నేర్చుకో అని చెప్పాను. సార్ ఏంటి ఇది ఎలా అంటే, ఇది ప్రాసెస్ అంటే, సార్ నేను ఫీజు కట్టుకోలేను, నాకు కన్సెషన్ కావాలి అన్నాడు. ఎందుకు అంటే నేను ఆర్ఫాన్ అన్నాడు. అలానా వెతకపోయిన తీగ తగిలింది అని. నేను ఆర్ఫాన్స్కి మేము ఫీజు తీసుకోము, మేమే ఇంకా నీకు కావాలంటే పాకెట్ మనీ ఇస్తాం, ల్యాప్టాప్ ఇస్తాం, బుక్స్ ఇస్తాం,
ఫీజు కట్టొద్దు, కానీ మేము ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటాం, మొత్తం డాక్యుమెంట్స్ పట్టుకుంటాం మనం. ఆ అబ్బాయి ఏమంటే ఇంకో అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళ మెటీరియల్ అంతా తీసుకొస్తే అక్కడ మేము వాళ్ళతో ఆర్ఫాన్ హౌస్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి అంటే, ఆ అబ్బాయి అక్కడ ఏదో రైల్వే ట్రాక్ పక్కన 20 years బ్యాక్ వాళ్ళ పేరెంట్స్ మదర్ చనిపోయింది, ఆ తర్వాత పక్కన చిన్న హట్ వేసుకొని ఉండేవాళ్ళు, తర్వాత ఫాదర్ చనిపోయాడు. అప్పుడు అక్కడ ఎవరో ఒక లేడీ కొన్నాళ్ళు పెంచుకొని వాళ్ళకి కూడా ఇబ్బంది అయితే ఆమెకి బిడ్డలు ఉండి కొడుకు లేకపోతే పెంచుకొని తర్వాత ఇబ్బంది అయ్యి ఈ ఆర్ఫాన్ హౌస్లో వదిలేసిపోయిందంట. సో అప్పుడు ఆ స్టోరీ మాకు వాళ్ళు చెప్పారు, యా ఇట్స్ యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి. అట్లా ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇద్దరిని తీసుకున్నాం. ఇప్పుడు ఇద్దరు నడుస్తుంది కోర్సు. 4 monthsలో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు. అది మన చేతిలో ఉంది కాబట్టి చేయవచ్చు, ఈజీగా చేయవచ్చు. ఏమిటో మనం ఆర్ఫన్స్ అంటాం కానీ తల్లిదండ్రులు లేకుండా పుడతారా సార్ వాళ్ళు? అదే ఉంటారు, దురదృష్టవశాత్తు మిస్ అవుతారు నిజంగా. అవును. ఇక వాళ్ళని, నా ఉద్దేశం ఏంటంటే అనాథల్ని మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేయగలిగామనుకోండి, అతని వాళ్ళకి ఇంకో పార్ట్నర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరికితే వాళ్ళకి ఒక కుటుంబం ఏర్పడుతుంది. అది మనం అంటే లైఫ్ టైంలో మనకు తృప్తి ఉంటుంది అని మనం చేయగలుగుతామని చెప్పి ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. సార్ అందరికీ అర్థం కావడానికి సింపుల్గా ఒక క్వశ్చన్ వేస్తాను సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అంటారు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఏ డిగ్రీ వాళ్ళైనా కానీ ఒక లైక్ ఒక పట్టుదలతో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఏ డిగ్రీ అని చదవని BA BCom చదువుకున్నా కానీ వాళ్ళు మా కాడికి వచ్చి ఒక 4 months పీరియడ్ని మాకు డెడికేటెడ్గా కేటాయిస్తే దే బికమ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నో డౌట్. చేస్తాం, చేయొచ్చు, మేమే కాదు ఎవరైనా చేయొచ్చు. నాట్ ఓన్లీ మై ప్లేస్, ఎక్కడ ఇన్స్టిట్యూట్కి పోయినా కానీ వాళ్ళు డెడికేటెడ్ ఇన్స్టిట్యూట్ని ఐడెంటిఫై చేసుకొని 4 to 6 months మేడం, మ్యాక్స్ మినిమం 4 monthsలో అవుతుంది. కొంచెం ఏదైనా ఇబ్బంది ఉండి కొంచెం డల్గా ఉన్న వాళ్ళైతే ఇంకో 2 నెలలు పడుతుంది, నేర్చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. జాబుల కోసం సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరాలు లేదు. ఇంకా మన జనాలకు అది అర్థం కావట్లేదు. ఇయర్స్ టుగెదర్, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇది ఒక 4 months, 4 to 6 months మేడం. 1 year పట్టదు, 8 months మ్యాక్స్ పట్టదు మేడం అసలు. అందుకే నేను ఫుల్ టైం కోర్స్ అన్నాను కదా. ఇప్పుడు నేను జనరల్గా జరిగే మిస్టేక్ ఎర్రర్ ఏంటంటే, ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వస్తారు, 2 hours క్లాస్లో జాయిన్ అవుతారు. 2 hours క్లాస్ ఫ్యాకల్టీ సూపర్ చెప్తాడు, వీళ్ళు బాగా వింటారు, పుస్తకాలు పక్కన పడేసి హైదరాబాద్ అంతా తిరుగుతారు. జాబ్ వచ్చినాక గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని సింగపూర్ బాగుంటా నేను సూపర్ లైఫ్ని ఎంజాయ్ చేయి, నేను చేయొద్దని నేను అన్నాను. కానీ ఈ టైం కాదు, ఎవ్రీ సండే మీరు హైటెక్ సిటీకి వెళ్ళిపంట. మా స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే, సండే వీక్ 6 days క్లాసెస్ వినండి, 7వ రోజు హైదరాబాద్ అంతా తిరగండి. మనం ఎవరు IT స్టూడెంట్స్, మనకు హైటెక్ సిటీకి వెళ్ళాలి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ నేను నా కెరియర్ బిగినింగ్ బెంగళూరులో ఎవ్రీ సండే మేము ఎలక్ట్రానిక్ సిటీ ITPL అక్కడ బెంగళూరులో కంపెనీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఆ కంపెనీస్ చూసి ఇట్లా కలలు కనేవాళ్ళం, ఇందులో జాబ్ చేయాలి అందులో జాబ్ చేయాలి. విప్రో ముందు అలానే అనుకున్నాను, అసలు విప్రో జాబ్ వచ్చింది. నా డౌట్ మీరు నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేస్తారేమో డౌట్స్ అన్నాను. ప్లాన్ ఉంది నెక్స్ట్ ఇయర్. ఓకే, ఎందుకంటే మీ దగ్గరే తయారవుతున్నారు, మీరే ఫ్యాకల్టీ ఇచ్చే చాలా కంపెనీస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు సుమారుగా 250 కంపెనీస్తో నాకు టైఅప్ ఉంది. వాళ్ళకి రిసోర్స్ కావాలి, .NET రిసోర్స్ కావాలంటే మన కాడికి వస్తున్నారు. .NET నేర్చుకున్న పిల్లల కోసం వస్తున్నారు. ఇక్కడ ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా కానీ ఒక 4 నుంచి 6 నెలలు టైం పెట్టుకుంటే ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని వాళ్ళు కూడా కష్టపడాలి. ఫ్యాకల్టీ బాగా చెప్తాడు, అందులో డౌటే లేదు. వీళ్ళు కూడా ఫుల్ టైం నేర్చుకోవాలి, ఆ టైం వేరే పెట్టుకోవద్దు. అండ్ చాలామంది ఇంకొక కరెక్షన్ చెప్తాను మేడం నా సైడ్ నుంచి, ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ రాగానే మాకు జాబ్ రాదు, మేము ఎలిజిబుల్ కాదనుకుంటారు. ఫ్రెషర్గా జాబు 10 సంవత్సరాల గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టవచ్చు. మేము ఈ మధ్య 2012లో పాస్ అయిన వాళ్ళు, 2011, 2007, 2013 ఒక 5 ప్రొఫైల్స్ చేసాం. వాళ్ళకి 2000 వీళ్ళంతా లేడీసే, మ్యారేజ్ అయినాక పిల్లలై బ్రేక్ వచ్చి అప్పుడు వద్దనుకొని ఇప్పుడు కెరియర్ మళ్ళీ ప్లాన్ చేసుకుంటే వీళ్ళకి ఇంత గ్యాప్ వచ్చింది కదా, వీళ్ళకి జాబ్ ఎవరు ఇస్తారని అనుకుంటారు. అసలు ఇండస్ట్రీలో మీడియం సైజ్ కంపెనీస్ ఎస్పెషల్గా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని చూస్తారు. ఎంత గ్యాప్ ఉంది, మీరు ఇప్పటివరకు ఏం చేస్తారు, ఏం ఫేక్ పెట్టుకోవాల్సిన అవసరం. చాలామంది గ్యాప్ ఉంది ఫేక్ పెట్టుకుంటాము అది ఇదంటే, అసలు ఫేక్ పెట్టుకోవడం రాంగ్ ప్రాసెస్. దానివల్ల స్ట్రెస్ అవుతుంది, అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఫ్రెషర్గా నువ్వు యూ కెన్ గెట్. నేను 3 to 3.5 ప్యాకేజ్ ఇప్పించాను వీళ్ళకి, 4 lakhs కూడా వచ్చింది ఒక అమ్మాయికి.
2012 వాళ్ళు 11 పాస్, 2007 ఒక ఆవిడ, 2007 అంటే 15 ఏళ్ల క్రితం. అవును అవును. అమ్మాయి 3 పిల్లలు ఉన్నారు. ఆమె జాయిన్ అయిన రోజు ఫీజు కడతానికి వచ్చింది ఫ్యామిలీతో. వాళ్ళు అసలు ఆ ఫీజు కట్టే టైంలో కూడా ఆ పిల్లలు ఊపుకోలేదు, సతాయించారు. మొత్తం ఆన్లైన్లో విన్నది ఆ అమ్మాయి. ఓకే ఓకే. ఆఫర్ వచ్చినాక మొన్న వచ్చి కలిసింది, జాబ్ వచ్చింది. నిజంగా సార్ ఎంతో స్ట్రగుల్ తోటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి పట్టుదల అది, వాళ్ళే ఎక్కువ కష్టపడతారు. గ్యాప్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అన్ని అప్స్ డౌన్స్ చూస్తారు. వీళ్ళు ఎన్నో చోట్లకి వెళ్ళి ఉంటారు. నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు. వాళ్ళు అక్కడ ఆ ప్రెజర్లో వాళ్ళు బాగా కాన్ఫిడెంట్ కొట్టాలి జాబ్ అనే దాని మీద వస్తారు. వాళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్. సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే నాలాంటి వాళ్ళకనండి, లేదంటే బయట ఒక జాబ్ కోసం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే వాళ్ళ కోసం వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు. నిజంగా అంటే నేను చెప్పాక ఇందాక మీకు అరటిపండు వచ్చి తినండి రావని చేతికిచ్చినంత ఈజీగా మీరు చెప్పారు. బట్ ఈ విషయాలు చాలా మందికి తెలియదు సార్. చాలాసార్లు మామూలుగా మేము క్లాసులు చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మాకు కొన్ని హాస్పిటల్స్ నుంచి ఈ బ్లడ్ కావాలి, ఆ బ్లడ్ కావాలని ప్రపోజల్స్ వచ్చాయి. వచ్చినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఏ గ్రూపు, బి పాజిటివ్, ఏ పాజిటివ్, ఓ పాజిటివ్ ఇట్లా ఉన్నదని అనౌన్స్ చేస్తే పిల్లలు ముందుకు వచ్చేవాళ్ళు. వాళ్ళని హాస్పిటల్లో పంపించాం. దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి R&D బ్లడ్ బ్యాంక్ అని పిల్లలందరినీ అందులో జాయిన్ చేసి బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళు ఏ ప్రపోజల్ అక్కడ వచ్చినా ఇమీడియట్గా అక్కడ స్టూడెంట్స్లలో మ్యాచ్ అవుతున్న పిల్లల్ని ఎంకరేజ్ చేసి కొంచెం వాళ్ళని బ్లడ్ ఇస్తే మనకు మంచిదని చెప్పి వాళ్ళని ఎక్కడెక్కడో హాస్పిటల్స్, అవుట్స్కట్స్ హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది. అది జరుగుతుంది కంటిన్యూషన్గా. కొంచెం కరోనా టైంలో అది బ్రేక్ అయింది, కొంచెం ఆగాము. అంటే పిల్లల్ని పంపిస్తే హాస్పిటల్స్కి కొంచెం ఇబ్బంది అయిందని. అది చాలా దాని ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఎలా వెళ్ళాయంటే ఒక సందర్భంలో ఎక్కడో కర్మాన్ఘట్లో గ్లోబల్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఎవరికో ఒక రేర్ బ్లడ్ గ్రూప్ అవసరం అయ్యి వాళ్ళు గ్రూపుల్లో పెడితే మా గ్రూప్కి వచ్చింది. ఓకే. మా గ్రూప్కి వస్తే నేను క్లాస్లో అనౌన్స్ చేసి 3 పిల్లల్ని పంపించాను. వీళ్ళు వెళ్ళి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నట్టుంది పాపం. వీళ్ళు వెళ్ళి బ్లడ్ ఇచ్చిన తర్వాత అరే మేము మీకు చెప్పలే ఎవరు పంపించారంటే R&D పంపించాడు ఇట్లా అంటే, R&D ఎవరు, మా బంధువే, మా ఊరే, మా విలేజ్ వాళ్ళే మా విలేజ్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా మీ వాళ్ళు వచ్చి బ్లడ్ ఇచ్చారు అంటే. అది చూడండి అది ఎట్లా ఎక్కడికో వెళ్ళిద్దా అట్లా. అదొకటి చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఆర్ఫాన్స్ది చేస్తున్నాం. అంటే లైఫ్ టైం గోల్ ఏం పెట్టుకున్నారు సార్ ఇప్పుడు బ్యాలెన్స్? ఇక ఇంకొక 10-15 సంవత్సరాలు ఎట్లయినా టీచింగ్లో ఉంటాం కాబట్టి ఈ 10-15 ఏళ్లలో ఒక 1000 ఆర్ఫాన్స్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేయాలనేది నా గోల్. అది ఎంతవరకు సాధ్యమైద్దో దేవుడి దయ. కానీ ఒక 1000 మందిని అంటే ఎక్కడ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ అనాథ పిల్లలు ఉన్న అనాథ ఆశ్రమాలలో ఉన్న వాళ్ళని మీరైనా ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా నా కాడికి వాళ్ళకి నిజంగా అర్హత ఉంటే పంపిస్తే మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాం. వాళ్ళు ఆర్ఫాన్ అయ్యి ఉంటే వీ విల్ మేక్ దెమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. 4 months to 6 months పీరియడ్లో వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా నేనే అన్నీ ఏర్పాటు చేసి ల్యాప్టాప్తో సహా ఏర్పాటు చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనేది నా గోల్. దట్స్ రియలీ గ్రేట్ సార్. సచ్ ఎ గ్రేట్ సర్వీస్ యు ఆర్ గివింగ్. అది మన అంటే ఇట్ కెన్ బి పాసిబుల్. అండ్ ఒక ఉద్యోగం ఇవ్వటం వల్ల నా ఉద్దేశం ఏంటంటే ఒక జాబ్ అనేది ఒక కుటుంబానికి 3 generations హ్యాపీ చేస్తుంది. ఒకటి పేరెంట్ జనరేషన్ హ్యాపీ అవుతుంది, ఒకటి ఈ జనరేషన్ సంతోషంగా ఉంటుంది, నెక్స్ట్ పిల్లల జనరేషన్ కూడా బాగుంటుంది కదా. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.